నమస్కారం. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. 2025-26కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది పార్లమెంట్లో. ఈ బడ్జెట్ సందర్భంగా అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. వ్యక్తిగత ఆదాయ పన్నును ఒకేసారి 12 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది అతిపెద్ద నిర్ణయంగా భావించవచ్చు. ఎందుకంటే గతంలో ఆదాయ పన్ను అనేది చాలా తక్కువ ఉండేది. స్లాబులు కూడా చాలా ఇదిగా ఉండేటివి. చాలామంది వేతన జీవులందరూ ఎప్పుడెప్పుడు పెంచుతారా అని గత 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. పెద్దగా ఆశాజనకంగా లేదు గత 10 ఏళ్లలో. కానీ ఇప్పుడు ఒకేసారి 12 లక్షలకు పెంచడం అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేతన జీవులకు అత్యంత ఉత్సాహాన్ని ఊరటను కలిగించేటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఉద్యోగులకు చాలా ఊరటను ఉత్సాహాన్ని కల్పిస్తుంది. దీనికి సంబంధించి చర్చిద్దాం. అలాగే బడ్జెట్లో ఇతర చాలా డెసిషన్స్ కూడా తీసుకున్నారు. పట్టణాభివృద్ధి కోసము, అలాగే వాణిజ్యపరంగా గ్రామీణ ప్రాంతాలు, అలాగే ఇతరత్ర యువతకి చాలా డెసిషన్స్ తీసుకున్నారు. వీటన్నిటి మీద చర్చిద్దాం. చర్చించే ముందు మన చర్చలో పాల్గొన్నటువంటి కొంతమంది ముఖ్యుల్ని పరిచయం చేసుకున్న తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. డాక్టర్ ఎస్ అనంత్ గారు, ఆర్థిక విశ్లేషకులు, విజయవాడ నుంచి. అలాగే రాంపల్లి శశికుమార్ గారు, సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్, హైదరాబాద్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే చిట్టెడి కృష్ణారెడ్డి గారు, హెచ్సియు ఆర్థిక విభాగం, హైదరాబాద్ నుంచి. అలాగే వివికే ప్రసాద్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఆర్థిక మార్కెట్ వ్యవహారాల నిపుణులు. రాంపల్లి శశికుమార్ గారు, చూశారు కదా, బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపుని ఒకేసారి 12 లక్షలకు పెంచారు. ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా వేతన జీవులకైతే ఇది ఊరట లభించేటటువంటి విషయమే, ఆహ్వానించదగిన పరిణామం అనే చెప్పాలి. కాకపోతే ఇది మినహాయింపు 12 లక్షలకి పెంచలేదండి. ఓకే. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను కట్టాల్సిన అవసరం లేదు అనేది ఉంటుంది. ఓకే. సో బేసిక్గా మినహాయింపు స్లాబ్స్లో పెద్ద మార్పే ఉండదు, కానీ రిబేట్ పెంచినట్టుగా ప్రస్తుతానికి కనబడుతుంది. బట్ డెవిల్ లైసెన్స్ డీటెయిల్స్ అన్నట్లు ఇంకొంచెం డీటెయిల్డ్గా స్లాబ్స్ ఏంటి, యాక్చువల్గా ఎంత రిబేట్ కొత్తగా ఇచ్చారనేది చూస్తే తప్ప దానిలో ఉన్న అసలు విషయం తెలియదు. బట్ ఒక పాయింట్ అయితే ఖచ్చితంగా చెప్పాలి. అంతకుముందు అంటే ఒకవేళ అఫ్కోర్స్ 2 ట్యాక్స్ రెజిమ్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి మనకి. ఒకటి ఓల్డ్ ట్యాక్స్ రెజిము, న్యూ ట్యాక్స్ రెజిము, దాన్ని డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్ అంటాం. 2 నడుస్తున్నాయి. ఖచ్చితంగా పాత ట్యాక్స్ రెజిమ్లో అయితే స్లాబ్ రేట్స్ కానీ ఓవరాల్గా ట్యాక్స్ లయబిలిటీ కానీ కొంచెం ఎక్కువే ఉంటుంది. అలాగే కొత్త రెజిమ్లో ట్యాక్స్ లయబిలిటీ తక్కువ ఉంటుంది. కాకపోతే పాత రెజిమ్లో ఏంటంటే కొన్ని మనకి డిడక్షన్స్ అవి క్లెయిమ్ చేసుకోవడానికి వీలుండేది. సెక్షన్ 80 కింద లాట్ ఆఫ్ డిడక్షన్స్ని క్లెయిమ్ చేసే అవకాశం ఉండేది. అలాగే కొన్ని ఎగ్జంప్షన్స్ని కూడా వేతన జీవులు క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉండేది. ఉదాహరణకి హెచ్ఆర్ఏ లాంటివి, హౌస్ రెంట్ అలవెన్స్ లాంటివి. అలాంటివన్నీ ఎగ్జంప్షన్స్, డిడక్షన్స్ ఈ కొత్త విధానంలో ఉండవు అనమాట. సో దాంతో ఏంటంటే పాత రెజిమ్ బెటరా, కొత్త రెజిమ్ బెటరా అనేది ఇండివిజువల్ టు ఇండివిజువల్, ఒకళ్ళకి వాళ్ళకి సంబంధించిన స్పెసిఫిక్స్ చూస్తే తప్ప వాళ్ళకి నిజంగా బెనిఫిట్ వస్తుందా లేదా అనేది చెప్పలేము. అంటే ఓవరాల్గా చూసుకుంటే గతంలో ఈవెన్ కొత్త పన్ను విధానంలో కూడా 7 లక్షల వరకు మాత్రమే ఉండేది, అంటే ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా. ఇప్పుడు ఆ 7 నుంచి 12 లక్షలు చేయడం మాత్రం ఆహ్వానించదగిన పరిణామమే, అందులో ఏం డౌట్ లేదు. బట్ అట్ ద సేమ్ టైం అది మినహాయింపు కాదు. అంతవరకు అంటే ఆ మేరకు ఆదాయం ఉన్న వాళ్ళు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి పాత అంటే అంతకుముందు ఉన్న స్లాబ్స్ అట్లాగో అప్లై అవుతాయి. సో కొంత రిలీఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, అందులో కాదనడానికి లేదు. కాకపోతే ఇది మినహాయింపు మాత్రం కాదు. అండ్ దాంతోపాటుగా ఎగ్జంప్షన్స్ అండ్ డిడక్షన్స్ సేవింగ్స్ మీద వచ్చేటటువంటివి ఈ విధానంలో ఉండవు అనమాట. ఓకే సార్. వివేక ప్రసాద్ గారు, అలాగే ఇదే సేమ్ ఆదాయ పన్ను మినహాయింపు అనేది ఓకే, రిబేట్ రూపంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, 12 లక్షల వరకు పెంచడం అనేది కోట్లాది మంది ఉద్యోగులకు, వేతన జీవులకు చాలా ఊరట కలిగించే అంశం. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? విశ్లేషణ ఏం లేదండి. ఇప్పుడు వరకు పన్ను కట్టవలసిన వాళ్ళు కట్టక్కర్లేదు అంటే దానికి మీరు పేరు మినహాయింపు అని పెట్టుకోండి, ఎగ్జంప్షన్ పెట్టుకోండి, రిబేట్ అని పెట్టుకోండి, ఏది పెట్టుకున్నా లాభం అయితే లాభమే. కాబట్టి ఇప్పుడు దాకా 12 లక్షలు ఉంటే ఎంత ట్యాక్స్ కట్టాలి వర్సెస్ ఇప్పుడు ఏమీ కట్టక్కర్లేదు అంటే దట్ ఈస్ ఎ మేజర్ అడ్వాంటేజ్. ఎప్పుడు కూడా భారతదేశంలో బడ్జెట్ రూపొందించేటప్పుడు వారు చేయవలసిన మధ్యతరగతి మనస్తత్వాన్ని ప్రకారం ఎవరైనా మాకు ట్యాక్స్ కన్సెషన్ అక్కర్లేదు అని అంటారంటే ఎవ్వరు జీవితంలో ప్రపంచంలో ఎవరు అనరు. అందరూ మాకు ఇంకా కన్సెషన్లు కావాలని అడుగుతారు. అందువల్ల అందరినీ అన్ని రకాలుగా తృప్తిపరిచే ప్రయత్నం చేయకుండా చేసే చర్య వల్ల దేశానికి, సమాజానికి కొద్ది గొప్ప హితం ఉండాలి అని కోరుకోవటం సహజం. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేస్తుంది ఏంటంటే 12 లక్షల వరకు ట్యాక్స్ తీసేస్తే ట్యాక్స్ మిగిలింది అని మనం అనుకుంటున్నాం, మనం కరెక్టే. కానీ మనం ఏం చేస్తాం, ట్యాక్స్ మిగిలితే ఆ ఖర్చుని ఇప్పుడు వరకు ఆ ట్యాక్స్ ఎలాగూ కట్టాలి కాబట్టి ఏ రకమైన ఖర్చు కోసం ఏర్పరచుకొని మనము ఇప్పటి నుంచి కొద్దిగా గొప్ప మనకు అవసరమైన వస్తువులు అంటే మిక్సర్లో, గ్రైండర్లో, వాషింగ్ మెషిన్లో, లేకపోతే ఇంకొక ఎలక్ట్రానిక్ ఉపకరణలో, లేకపోతే ఇంటి డెవలప్మెంట్కో దేనికోదని ఖర్చు పెడతాం. అంటే మనకి సడన్ గా డబ్బులు
అవి వెళ్ళిపోయి బ్యాంకులో ఏ ఎంప్లాయీ దగ్గర మనిషి దగ్గర పడదు. దీనితో ఏమొస్తుందంటే కొత్తగా వచ్చిన అమౌంట్ అంటే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో చెప్తూ కూడా ట్యాక్స్ ఫోర్గాన్ ఎంత అంటే దాదాపుగా 1,02,600 కోట్లు డైరెక్ట్ టాక్సేషన్ అని చెప్పారు. అంటే మొత్తం 1,03,000 కోట్లు మార్కెట్ లో వాళ్ళకి రావాల్సిన పన్నుల్ని పాత టారిఫ్ ప్రకారం చూస్తే ఉండేదానికన్నా నష్టపోవడానికి రెడీ అయిపోయి బడ్జెట్ పొందుపరిచామన్నారు. ఇది మనకు చూడటానికి ఏమనిపిస్తుందంటే 1,00,000 కోట్లు అంటే ఎంత పెద్ద మొత్తం అనుకుంటాం, కానీ వినియోగం చేసే మనలాంటి చేతుల్లో గనక 1,00,000 కోట్లు వస్తే అది 1,00,000 కోట్లు ఈజ్ ఈక్వల్ టు 1,00,000 కోట్లు కాదు, అది దట్ ఈజ్ ఈక్వల్ టు దాదాపుగా 7 లక్షల కోట్లు భారత జాతీయ ఉత్పత్తి పెరుగుతుంది. జీడిపి 100% పెరుగుతుంది. ఎందుకంటే మనీ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటాం. అంటే మన దగ్గర కనుక 1,00,000 కోట్లు మిగిలితే అందరి దగ్గర కలిపి ఇండియాలో ఉన్న సిటిజన్స్ అందరి దగ్గర కలిపి 12 లక్షల కన్నా తక్కువ నాళ్ళు మిగిలితే కనుక వాళ్ళు పెట్టే ఖర్చులు ఒక మ్యానుఫ్యాక్చర్ ఖర్చు పెడితే అతను వాళ్ళ సప్లయర్ వాళ్ళ దగ్గర ఉద్యోగాలు పనిచేసే వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉద్యోగాలు పనిచేసే వాళ్ళు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి, ఇలా మొత్తం 6.6 టైమ్స్ దాకా ఇండియాలో మనీ మల్టిప్లయర్ ఉంటుందని చెప్తా ఉంటాం. అందువల్ల దాదాపుగా 7 లక్షల కోట్లు ఒక్క స్ట్రోక్ తో 1,00,000 కోట్లు పోయినట్టే మనకే కనపడుతుంది, మనకు వచ్చే ఇండివిజువల్ లాభం. కానీ దేశానికి కూడా 7 లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉన్నప్పుడు చేయటం అనేది చాలా ఓకే ఖచ్చితంగా అభినందించాలి. టాక్సేషన్ ఉండవు, న్యూ రెజిమ్ ఓల్డ్ రెజిమ్ ఉంది, ఇది న్యూ రెజిమ్ కే అప్లై అవుతుందని నాకు అర్థమైంది. ఒకవేళ నేను పొరపాటు అయితే పడి ఉండవచ్చు, నేను సిఏ అయినా కానీ ప్రస్తుతం ప్రాక్టీస్ లో లేను కాబట్టి మిగతా షార్ట్ అకౌంటెంట్స్ లాగా నేను యాక్టివ్ గా గ్యారంటీగా చెప్పలేను, కానీ నాకు అర్థమైన దాని ప్రకారం ఈ ఎగ్జామ్షన్ అంతా కూడా న్యూ రెజిమ్ లోకి వచ్చింది. అందువల్ల ఇది డైరెక్ట్ గా క్యాష్ వాళ్ళ చేతుల్లో మిగిలి తీరుతుంది. అన్నిటికన్నా ముందు సీనియర్ సిటిజన్స్ కోసం కానివ్వండి, మిగతా వాళ్ళకి కానివ్వండి, టీడీఎస్ లో కానీ టీసీఎస్ లో కానీ కూడా రిలాక్సేషన్స్ ఇచ్చారు. అంటే అంతకు ముందులాగా కూస్తున్నా కూడా మళ్ళీ చేయాలంటాం, అలాగే హౌస్ రెంట్ వస్తున్నా సీనియర్ సిటిజన్స్ కి దాని మీద కూడా టీడీఎస్ చేయాలంటాం. దాని మూలంగా వాళ్ళు భయపడి కొంత క్యాష్ లో కొంత వైట్ లో తీసుకోవడం, నానా రకాల ఇబ్బందులు పడ్డారు కంప్లైంట్స్ కోసం. అవన్నీ కూడా పటామచ్చలు చేయకపోయినా చాలా మటుకు రిలాక్సేషన్ ఇవ్వడం అనేది ఈ సంవత్సరంలో వచ్చిన ఈ బడ్జెట్ ఈ మధ్య కాలంలో నాకు గుర్తెరిగి గడిచిన 10 సంవత్సరాల్లో సగటు ఉద్యోగికి లేదా సగటు జీవన ప్రమాణాలు ఫాలో అవుతున్న వ్యక్తికి ఎంత అభినందనించదగింది, ఆహ్వానించదగినటువంటి బడ్జెట్ ఇప్పటి వరకు రాలేదనే చెప్పొచ్చు. కాబట్టి 100కి 100 మన చేతుల్లో డబ్బు ఎక్స్ట్రా మిగలబోతున్నది. అది ఎలా ఖర్చు పెడతామో, ఇన్వెస్ట్ చేసుకుంటామా, ఇన్వెస్ట్ చేసుకుంటే దేశ ప్రగతికి బాటలు వేసినట్టు, ఖర్చు పెట్టినా కూడా ఇండైరెక్ట్ గా ఆ సంవత్సరంలో జీడిపి పెంచడానికి ఉపయోగపడినట్లు. సో ఏ రకంగా చూసినా మనం తృప్తిగా మనకి మిగిలిన ట్యాక్స్ మన దేశానికి మనం వాడుతున్నామని చెప్పి ధైర్యంగా ఉండగలిగిన పరిణామం కింద నిర్వచించవచ్చు. అనంత్ గారు, దీనికి సంబంధించి ట్యాక్స్కి సంబంధించి చూస్తే వచ్చే వారం కొత్తగా వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. అలాగే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే వ్యక్తిగత ఆదాయ పన్నుని 12 లక్షల వరకు కట్టక్కర్లేదు అని చెప్పి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే వృద్ధులకు సంబంధించి కూడా టీడీఎస్ పెంచారు. ఇతరత్ర దీనికి సంబంధించి కొన్ని డెసిషన్లు చిన్న మధ్యతరగతి ఉద్యోగులు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, రకరకాల విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఒక రకమైన పెద్ద ఊరట కల్పించే ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? దాని గురించి ఏం చెబుతారు? ఫైనల్ డీటెయిల్స్ ఏంటనేది మనకు ఇన్కమ్ ట్యాక్స్ లా బిల్ వచ్చిన తర్వాత తెలుస్తూ ఉంటాయి, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే ఈ ఒక మాట చెప్పారు, కానీ ట్యాక్స్ స్లాబ్లు అయితే మామూలుగానే మనకున్నాయి. 4 to 8 lakhs అనేది 5%, 8 to 10 lakhs 8 to 12 lakhs వచ్చేటప్పుడు 10% అట్లా ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి న్యూ రెజ్యూమ్లో. సో బట్ ఒకటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వటం మిడిల్ క్లాస్కి కంపల్సరీగా ప్రతి ఒక్క ట్యాక్స్ పేరుకి ఎంతో కొంత, ఇప్పుడు ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది. అది ఎంత ఉంటుంది అనేది వాళ్ళు కట్టే ట్యాక్స్ని బట్టి ఉంటుంది. ప్లస్ కాకపోతే ఏంటంటే లార్జర్ ఎకానమీ మనం ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కన్జంప్షన్ అనేది తగ్గిపోతూ ఉంది అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈఎంఐల బాధ కానీ, లేకపోతే ధరల పెరుగుదల మూలాన కానీ, కుటుంబాల్లో వాళ్ళ చేతుల్లో ఉన్న సర్ప్లస్ క్యాష్ ఏదైతే ఇన్కమ్ ఆదాయం ఏదైతే ఉందో అది ట్యాక్స్ రకరకాల ట్యాక్స్లో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ట్యాక్స్ తగ్గించడం అనేది ట్రై చేశారు, బాగుంది. కాకపోతే ఏంటంటే దీంతో పాటు ఒక ముఖ్యమైనది చాలా వరకు మనం చాలామంది ఎవరు గమనించారనే చూడలేదు, తెలియదు. కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి అంటే ఫైనల్గా ఆ షెడ్యూల్స్ వాటన్నిటిలో చూస్తూ ఉంటే మనకి ఎనెక్షర్స్ చూస్తూ ఉంటే అసలు ఫిగర్స్ బయటకు వస్తాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ తన సొంత ఎక్స్పెండిచరు దాదాపు 1,00,000 కోట్లు తగ్గించింది. ఇది గత సంవత్సరంతో చూసుకుంటే గత సంవత్సరంలో ఏమైందంటే అంటే ఆల్రెడీ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్కి దాదాపు 11.5 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని పెట్టారు గవర్నమెంట్. అది
ఖర్చు అయితే పెట్టాల. ఇప్పటికే ఏంటంటే మనకి 10.4 ఎంతకో వస్తుందని అనుకుంటున్నారు. సో అక్కడ 1,00,000 కోట్లు, సుమారుగా 1,00,000 కోట్లు తగ్గినాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. అది నెక్స్ట్ ఇయర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పారంటే సుమారు 10.18 లక్షల కోట్లు అని అన్నారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఈ 1,00,000 కోట్లు తగ్గిచ్చేసిన దాని మీద ఇంకా తగ్గింది. సో ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గించి స్టేట్స్కి ఏమన్నారంటే మీరు ఖర్చు పెడితే కనుక కొన్ని వాటికి ఖర్చు పెట్టి కొన్ని రిఫార్మ్స్ టేకప్ చేసి ఖర్చు పెట్టినట్టయితే ఇంకొక 1,50,000 కోట్లు మేము మీకు అప్పు 50 ఏళ్ళ అప్పు ఇస్తాం అని అంటారు. సో ప్రతి స్టేటు అయితే వాళ్ళకి వచ్చినంత అప్పు తీసేసుకుంటారు. దేనికి ఖర్చు పెట్టారనేది పక్కన పెట్టినా, రిఫార్మ్స్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారనేది పక్కన పెట్టినా, గవర్నమెంట్ ఆర్డర్ అయితే ఒక జియో అయితే ఇచ్చేసేసి అప్పు తెచ్చుకుంటారు. సో ఇక్కడ ఏం ట్రై చేశారంటే ఆర్థిక పరంగా అటు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గిస్తా. ఇప్పుడు మనకున్న స్లోడౌన్లో ఒకరి కారణం ఏంటనంటే ఈ కన్జంప్షన్ స్లోడౌన్కి వీటన్నిటికీ ట్యాక్సులతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గింది. బిజినెసెస్ దగ్గర ఇంట్రెస్ట్ రేట్లు కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఎన్వైర్న్మెంట్ మూలాన కానీ వాళ్ళకున్న లాభాలు కానీ లేకపోతే ఆదాయం తగ్గింది కాబట్టి అదొక సమస్య కింద వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మనం ఏ కంపెనీ పెద్ద కంపెనీ రిజల్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇండియాలో మనకి 61% ఎంతో కన్జంప్షన్ లోకల్ కన్జంప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఎవరికి కూడా మేజర్ కంపెనీస్ ప్రజలకి డైరెక్ట్గా అమ్మే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో కన్జ్యూమర్ డిస్క్రిషనరీ ఐటమ్స్ వాళ్ళ ఆదాయాలు గణనీయంగా ఏం పెరగలేదు. ఏదో కొంచెం అటు ఇటు ఏదో మార్జినల్గా పెరిగినాయి కానీ పెద్ద స్థాయిలో అయితే పెరగలేదు. సో ఇప్పుడు జరిగేది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గించారు కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ అక్కడ తగ్గింది ఎస్టిమేట్లో కూడా. దాని కాన్సిక్వెన్స్ ఎట్లా ఉంటుంది ఏంటనేది మనం చూడాలి. సో కన్సంప్షన్ రిలేటెడ్ కనుక మనం చూసుకున్నట్టయితే ప్రజలకి ఇంకా ఇబ్బందికరంగా ఉండి వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గకుండా లేకపోతే ఈ ఇంటర్నేషనల్గా ఈ టారిఫ్స్ ఇటువంటి జియో పొలిటికల్ ఇష్యూస్ మూలాన ప్రాబ్లమ్స్ వచ్చి కన్సంప్షన్ కనుక వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోతే పికప్ అవ్వకపోతే అది ఓవరాల్ ఎకానమీకి మనం అనుకున్నంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అనేది ఖర్చు పెట్టడం అనేది మనకి చాలా ముఖ్యమైన అంశం భారతదేశంలో. సో ఇది కనుక తగ్గినట్టయితే మనకి ఇంపాక్ట్ ఉంటుంది. సో పాజిటివ్ అనేది మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్కి ఇమీడియట్గా ఉన్న అది కూడా ఏంటంటే మనం ఒకటి గమనించాల్సింది ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది మనం ఇప్పుడు అందరమే చూసుకోదు. కొన్ని కుటుంబాలు 2,000 కట్టచ్చు, 5,000 కట్టచ్చు, కొంతమంది 30,000 కట్టచ్చు, 50,000 కట్టచ్చు. సో అది బెనిఫిట్ వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది, అందరికీ ఒకే లెక్కలో ఉండదు. సో ఆ ట్యాక్స్ స్లాబ్లో ఉన్నదాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి అసలు ఏం బెనిఫిట్ ఉండకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే మనం చూస్తున్నాం రిటర్న్స్ అయితే ఫైల్ చేస్తారు, కాకపోతే ఏంటంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ లేదనుకోండి, దానివల్ల లేకపోతే 5,000 ఇన్కమ్ ఉందనుకోండి, 5,000లో వాళ్ళ కన్సంప్షన్ విపరీతంగా పెరిగిపోదు కుటుంబానికి. కాకపోతే ఏంటంటే ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది. దీంతో పాటు మనం చూడాల్సింది, మనం కావాలనుకోవటం ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్తో పాటు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ స్పెషల్లీ జిఎస్టీ లాంటివి కూడా తగ్గాలని చెప్పి మనం కోరుకోవాలి. అప్పుడు ఉపయోగం ఉంటుందండి కన్సంప్షన్కి. ఓకే కృష్ణారెడ్డి గారు, ఇప్పుడైతే వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు సంబంధించి కొత్త స్లాబులు అలాగే కొత్త బిల్లు ప్రవేశపెడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు 12 లక్షల వరకు కట్టక్కర్లేదు, ట్యాక్స్ ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పారు. వీటన్నిటిని ఈ సంస్కరణల్ని ఎలా చూడాలి, ప్రజలకు ఏ విధంగా దీనివల్ల ప్రయోజనం జరుగుతుంది? దేశంలో ఇప్పుడు ఒక సమిష్టి డిమాండ్ కొంత తగ్గుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో ఇది ఒక సరైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. దానితో పాటుగా ఉద్యోగస్తులు చాలామంది చాలా కాలంగా ఈ ట్యాక్స్ స్లాబుల్లో కొంత మార్పులు చేర్పులు చేయాలని మన గత బడ్జెట్లో కావచ్చు, అంతకుముందుకు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా అందరూ ఆశించినటువంటిది. కాబట్టి ఇది అందరూ స్వాగతించాల్సిన విషయం. కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ ఎకనామిక్ సర్వేలో కావచ్చు, అంతకుముందుకున్నటువంటి నివేదికల్లో కూడా ఏంటంటే గ్రామీణ కొనుగోలు శక్తి పెద్దగా తగ్గిపోయినప్పటికీ పట్టణాలలో ఉన్నటువంటి వారి యొక్క కన్జంప్షన్ వినియోగం పైన కొంత ప్రతికూల ప్రభావం ఉంది అనేటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఈ శాలరీడ్ క్లాస్ ఎక్కువగా కూడా అర్బన్ ఏరియాస్లో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జంప్షన్స్ ద్వారా ఎంతో కొంత ఆ ఊరట వచ్చి ఆ లబ్ధి చేకూరిన దాన్ని కూడా ఈ డిమాండ్ వైపే కన్జంప్షన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారనేటువంటిది ఒక అంశం. అయితే వాళ్ళకు వినియోగదారుల కంటే ఎవరైతే ఈ అల్పాదాయ వర్గాలు మధ్య ఆదాయ వర్గాలకు కూడా ఖచ్చితంగా ప్రయోజనం, అంటే ఒక ఏదో స్లాబ్ మార్చగానే లక్షల ఆదాయం పెరగకపోవచ్చు, 40,000 నుంచి 50,000 వరకు కావచ్చు. ఇందాక
పెద్దలు చెప్పినట్టుగా కొంతమందికి పూర్తిగా లాకపోవచ్చు, కొంతమందికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చవచ్చు. కానీ అగ్రిగేట్గా చూసుకున్నప్పుడు ఇది చాలా ఒక మంచి పరిణామము. ఈ దిశగానే మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అంటే ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఒకటైతే ఈవెన్ గిగ్ వర్కర్స్ని కూడా వాళ్ళకి కూడా క్రెడిట్ ఫెసిలిటీ, అంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేయడం కావచ్చు, లేదంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కొంతవరకు వాళ్ళకు తగ్గిపోయి వాళ్ళ చేతుల్లో కూడా కొంత ఆదాయం ఉండే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాలుగా అంటే మనం చర్చలోకి వెళ్తున్నప్పుడు మిగతా రంగాల ఇచ్చిన వెసులుబాట్లు చూసుకున్నప్పుడు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా బడ్జెట్లో కనపడింది ఏంటంటే ప్రజల చేతుల్లో ఆదాయాన్ని, డబ్బులను ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉంచడానికి తీవ్ర ప్రయత్నాలు చేయడం జరిగింది. ఎందుకంటే టార్గెట్ పెట్టుకున్న 8% వృద్ధి జరగాలంటే ఖచ్చితంగా సమిష్టి డిమాండ్ అనేది పెరగాలి. దానికోసం అన్ని రంగాలు ఉంటాయి, ఎంఎస్ఎంఈ సెక్టర్ కానీ, ఇటు వేతనజీవుల విషయంలో కావచ్చు, మిగతా అన్ని రంగాల్లో కూడా కొంత మార్పులు తీసుకువస్తూ మేము సంక్షేమం పైన, ప్రజల అవసరాలపైన కొంత ప్రత్యేక దృష్టి పెడుతున్నామనేటువంటిది తీసుకొచ్చారు. ఇవాళ దానికి సంకేతంగా కూడా స్టాక్ మార్కెట్లు, ఎప్పుడైనా కూడా స్టాక్ మార్కెట్లు క్యాపిటలిస్ట్ ప్రో క్యాపిటల్గా ఉన్నప్పుడు, లేకుంటే పెట్టుబడిదారులకు ఉన్నప్పుడు ఒక ఇండికేటర్గా పాజిటివ్గా మార్కెట్లు వెళ్తాయి. ఇవాళ బడ్జెట్ కన్నా ముందు పాజిటివ్గా వెళ్ళిన మార్కెట్లు ఇప్పుడు ఆల్మోస్ట్ 400 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుండడం కూడా మార్కెట్ సంకేతాలు మనకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే ప్రజల్లో ఏ విధంగా ఆదాయాలను పెంచాలి, వాళ్ళ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేయాలనేటువంటిది చేయటము. అంటే నాకైతే ఇది ఏమనిపిస్తుందంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఇది ఒక సరికొత్త బడ్జెట్. అంటే గతంలో ట్రెడిషనల్గా వచ్చే అలొకేషన్స్, ప్రయారిటీలలో చూసుకున్నప్పుడు దీంట్లో కొంత సంక్షేమం పైన పెద్దపీట వేసినట్టుగా మనకైతే ఇప్పుడు వస్తున్న ప్రాథమిక సమాచారం, అంచనాల ప్రకారం ఫైనాన్స్ మినిస్టర్ గారు చేపట్టినటువంటి ద్వారా మాత్రం మనకు తెలుస్తుంది. శశికుమార్ గారు, ఇప్పుడు అలాగే పరిశ్రమలకు సంబంధించి మరీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఎగుమతుల్లో 45% వరకు భాగస్వామ్యం ఉంది ఎంఎస్ఎంఈలది. వాటికి ప్రోత్సాహం కోసం వచ్చే 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఎలా చూడవచ్చు అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఒక చిన్న పాయింట్ అండి, ఏ బడ్జెట్ స్పీచ్ చూసినా కూడా, ఏ ఒక్క ప్రకటన కూడా బాగా లేకుండా ఏమీ ఉండదు. ఏ బడ్జెట్ చూసినా కూడా, ఈ బడ్జెట్ కూడా అంతే. సో ఏ ప్రకటన చూసినా కూడా అన్ని ప్రకటనలు బాగానే ఉంటాయి. బాగా లేని ప్రకటనలు ఏ బడ్జెట్ స్పీచ్లోనూ మనకు కనబడవు. అన్ని ప్రకటనలు బాగానే ఉంటాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అవి ప్రకటనలకే పరిమితం అవుతున్నాయా, నిజంగా యాక్చువల్గా అలొకేషన్స్ దగ్గరికి వెళ్తున్నాయా, వెళ్ళట్లేదా, అలొకేట్ అనేవి మళ్ళీ యాక్చువల్గా డిస్బర్స్మెంట్ దాకా వెళ్తున్నాయా లేదా అనేది చూడాలి. అంటే మనకి ఓన్లీ ఒక ప్రకటన చేయడం వేరు, దానికి సంబంధించినటువంటి అలొకేషన్ చేయడం వేరు, దాన్ని యాక్చువల్గా దాన్ని ఖర్చు పెట్టడం వేరు. సో ఇలాంటి మనం గతంలో చాలా ప్రకటనలు చూసాం, అంటే పెద్ద పెద్ద ప్రకటనలే చూసాం. ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. అంటే ఇది అవదని నేను అనట్లేదు, అయితే అందరికీ హ్యాపీనే, అవ్వాలనే కదా అందరం కోరుకుంటాం. ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ సెక్టర్కి సపోర్ట్గా కనుక అంత మేరకి ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడి నిజంగా పెడితే కాదని ఎవరంటారు? అందరికీ అది మంచిదే, అందరూ దాన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. కానీ మనకి గత అనుభవం కనుక కొంత చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద అమౌంట్స్ని ప్రకటన చేయడం, దానికి యాక్చువల్గా అలొకేషన్ దగ్గరికి ఒకసారి నిజంగా కొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళి చూస్తే నాకు తెలిసి మీరు అన్నదానిలో కూడా రియల్ అలొకేషన్ ఒక 10,000 కోట్లు ఎంతో ఉన్నట్టుంది అంతే. సో అంటే రియల్ అలొకేషన్ ఏమో ఒక 10,000 కోట్లు ఉంటుంది, చేసే ప్రకటన ఏమో ఇంచుమించు 150,000 కోట్లు అని చెప్పి ఒక పెద్ద నెంబర్ చెప్పడం. ఇట్లాంటివి గతంలో చాలా ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మన దేశంలో పరిశోధనలు, వాటి మీద సాంకేతిక పరిశోధనల మీద 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెడతామని చెప్పి ఇంచుమించు అరౌండ్ 2019 అట్లా చెప్పినట్టున్నారు. బై 2022 ఆర్ 23 అంటే అప్పటికి రాబోయే 4 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి మంచి ప్రకటన చేశారు. నిజంగా కూడా అది అవసరం, ఎందుకంటే మన దేశం మిగతా దేశాలతో పోల్చుకున్నట్లయితే చాలా తక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పెడుతున్నాం యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీ. ఆల్మోస్ట్ 0.6-0.7% ఆఫ్ జీడీపీనే పెడుతున్నాం. వేరాజ్ చాలా దేశాలు 3%, 4%, 7% కూడా పెడుతున్న దేశాలు ఉన్నాయి, కొరియా లాంటివి, సౌత్ కొరియా లాంటివి. సో అలాంటిది మంచి ప్రకటన కదా అని అప్పుడు అందరూ ఆహ్వానించారు. తీరా చూస్తే ఆ తర్వాత 19 నుంచి 20, 21, 22, 23 అన్ని బడ్జెట్లు చూసిన తర్వాత టోటల్గా అలొకేట్ చేసింది ఎంత అంటే 1,00,000 రూపాయలు. 1,00,000 కోట్లు ఎక్కడ, 1,00,000 రూపాయలు ఎక్కడ? సో అక్కడ ఏంటంటే ప్రకటనలకి వాస్తవాలకి దగ్గర వచ్చేటటువంటి గ్యాప్ అనేది మనకి ఇప్పుడు ప్రకటనలో అప్పుడు తెలియదు. మనం ఇంకొక ప్రాబ్లం కాదు, ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఎప్పుడు బడ్జెట్ ప్రకటనలప్పుడు బడ్జెట్ రోజు మాట్లాడుకుంటాం. పోయిన బడ్జెట్లో చేసిన ప్రకటనలకి ఈ బడ్జెట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఈ సంవత్సరంలో ఏం జరిగింది అనే చర్చ చాలా తక్కువ జరుగుతుంది. ఆ చర్చ కూడా జరగాలి కదా. ఇప్పుడు పోయిన సంవత్సరం బడ్జెట్ అప్పుడు ఇంతే అద్భుతమైన ప్రకటనలు చూసాం, అంతకుముందు బడ్జెట్ అప్పుడు ఇంతే అద్భుతమైన ప్రకటనలు చూసాం. వాటి ప్రోగ్రెస్ ఎంత, అందులో ఎంత పర్సంటేజు ఎంత మేరకి అచీవ్ చేయగలిగారు, ఎంత మేరకి ఫండ్స్ని నిజంగా అలొకేట్ చేసి
వాళ్ళు చెప్పినటువంటి మాటను వాళ్ళన్నదే అంటే ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ని నిజంగా ఫుల్ఫిల్ చేయగలిగారు అనేది ఆ చర్చ ఉండదు. కేవలం మనకి బడ్జెట్ రోజున జరిగేటటువంటి అద్భుతమైన ప్రకటనల మీద మాత్రమే చర్చ ఎక్కువగా జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో అందుకే మళ్ళీ చెప్తున్నా, బడ్జెట్ రోజు చేసేటటువంటి ఏ ప్రకటన అయినా కూడా బ్రహ్మాండంగానే ఉంటుంది. అందరూ ఖచ్చితంగా చప్పట్లు కొట్టాల్సిందే, బల్లలు చదవాల్సిందే. దానిలో ఏమి మనం పెదవిరగడానికి ఏమి ఉండదు, ఎందుకంటే ప్రకటనలు అంత బాగుంటాయి. సో ఇందాక మీరు చెప్పిన ప్రకటన కూడా అద్భుతమైన ప్రకటన. కాకపోతే ఏంటంటే అది నిజంగా అవ్వాలని, అది కార్యరూపం దాల్చి యాక్చువల్గా ఆన్ ద లెవెల్, గ్రౌండ్ లెవెల్లో అది రియల్గా ఇంప్లిమెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వివికే ప్రసాద్ గారు, ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చూస్తే మార్కెట్లు చాలా నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి, డౌన్ఫాల్లో ఉన్నాయి. కారణం ఏంటి? బడ్జెట్ ప్రభావం దాని మీద ఎందుకు ఇలా నెగిటివ్గా పడింది అంటారు? మార్కెట్లో ప్రభావం అనేది రకరకాల కారణాలండి. ప్రస్తుతానికి ఏంటంటే ఎఫ్ఐఎస్ విపరీతంగా అమ్ముతా ఉండే స్ప్రీలో ఎఫ్ఐఎస్ కి ఆసక్తికరమైనటువంటి అంశం ఏదన్నా ఉందా అంటే ఈ మార్కెట్లో, ఈ బడ్జెట్లో ఏమీ ఎఫ్ఐఎస్ కి ఆసక్తికరమైన అంశం లేదు. ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఎక్స్ట్రా 100% దాకా ఇస్తామని చెప్పడం తప్పితే పెద్దగా వచ్చింది ఏమీ లేదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మటం ఆపటం ఉండదు. లేదా ఒకవేళ వాళ్ళు అమ్మకపోయినా సాటర్డే మనం పని చేస్తున్నామని వాళ్ళు ఎవరు పనిచేయరు. ఒకవేళ వాళ్ళు ఆపకపోయినా కూడా రేపు నుంచి వాళ్ళు ఆ వ్యూ తీసుకుంటారని వాళ్ళే ముందు అమ్మేవాళ్ళు ఉంటారు. సో ఇవాళ రోజున మార్కెట్లో జరిగిన హెచ్చు తగ్గులు బట్టి దాని బారోమీటర్ లాగా బడ్జెట్ మంచిది కాదు అని చెప్పే ప్రయత్నం చేయడం చాలా హాస్యాస్పదం. సో కాబట్టి అది చేయడం నేను చేయలేను. రెండవది ఇందులో చూసింది ఏంటంటే ఇప్పుడు కూడా ఎంఎస్ఎంఈలకు కానీ ఇవాళ రోజున మనం చెప్పింది, మీరు నన్ను ప్రశ్న అడిగింది ట్యాక్స్ రిబేట్ గురించి అడిగారు కాబట్టి అది ఒకటే చెప్పాను. కన్జంప్షన్ బూస్ట్ చేయాలి అంటే అనంత్ గారు చెప్తూ కూడా చెప్పారు, దాదాపుగా 62-63% ఆఫ్ ద ఇండియన్ జీడిపి ఈజ్ డిపెండెంట్ ఆన్ ద లోకల్ కన్జంప్షన్. మనలాంటి వాళ్ళు కొనుక్కునే వస్తు సేవల వల్ల ఆధారపడి 63% జీడిపి వస్తుంది. సో భారతదేశం కనుక 6.5%, 7% సంపాదించాలి అంటే అందులో దాదాపుగా 2/3 అంటే ఎంత తక్కువ వేసాం కానీ 5%, 5.5% వరకు మన మీదే ఆధారపడి ఉంటుంది. మన దగ్గర డబ్బులు ఉంటే మనం బ్యాంకుల్లో వేసుకునే ఎవరూ ఉండము. ఒకవేళ బ్యాంకుల్లో వేసుకున్నా అవి వేరొక ఉత్పాదకత ఉండేటువంటి ప్రొడ్యూసర్స్ దగ్గరికి, కంపెనీలకు లోన్స్ వెళ్తాయి కాబట్టి అది కూడా జీడిపిలోకి ఆటోమేటిక్ యాడ్ అవుతుంది. సో అవన్నీ తీసి పక్కన పెడితే ట్యాక్స్ కట్టే వాళ్ళు ఇంత పర్సెంట్ అయితే ట్యాక్స్ కట్టకుండా ఉండేవాళ్ళు ఇంతమంది ఉంటారు ప్రపంచంలో కానీ దేశంలో కానీ. వాళ్ళందరికీ కూడా ఏదైనా వెసులుబాటు ఇచ్చారా అని చూస్తే ఇక్కడ మీరు చెప్పిన ఎంఎస్ఎంఈ ఒకటి. ఎంఎస్ఎంఈలకి ఫెసిలిటీ ఇవ్వాలి, ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళకి డబ్బులు పంచిపెట్టడం కాదు. డబ్బులు పంచిపెడితే దాన ధర్మాలు అవుతాయి. అలా చేయాల. వాళ్ళకి ఏం చేశారంటే అంతకు ముందు ఉన్నటువంటి లోన్ గ్యారంటీ స్కీమ్ లో ఉంటే కనుక అంతకు ముందు ఉన్నటువంటి 5 కోట్లని 10 కోట్లు చేయటం, 10 కోట్ల ఉన్నది 20 కోట్లు చేయటం. అంటే ఏం జరుగుతుంది, ఎవరైనా నా దగ్గర మంచి ఐడియా ఉంది, ఒక ఎంఎస్ఎంఈ చిన్న మీడియం అండ్ స్మాల్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ పెడదాము అనుకుంటే నాకు డబ్బులు అప్పులే ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అప్పులు ఇవ్వటం, అప్పులు ఇచ్చిందని గ్యారంటీ ఎవరిస్తారు? మామూలుగా అయితే నా ఆస్తులు పెట్టాలి ఉంటే, నా దగ్గర ఆస్తులు లేకుండా ఐడియా ఒకటే ఉంటే నేను బిజినెసే పెట్టలేకుండా ఉండేది. అటువంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం జరిగింది. అంటే కొల్లెటరల్ లేకుండా కూడా లోన్లు ఇవ్వటం. నాకు తెలిసి నా పరిధిలో ఉన్న వాళ్ళని ఎంతో మంది ఇటువంటి లోన్స్ తీసుకోవడం, ఇండస్ట్రియల్ గా కొద్దిగా గొప్ప ఎంటర్ప్రైజ్ బిజినెస్ పెట్టడం, సక్సెస్ అవడం జరుగుతూ వచ్చింది. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఎంప్లాయీస్నే కాకుండా ఎంటర్ప్రైనర్స్ ను కూడా కొద్దిగా గొప్ప నమ్మకం ప్రభుత్వం పెట్టడం. అది ఎంత మంచిదంటే దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వం మూలంగా నాకు బెనిఫిట్ పొందాను అని అనుకోగలరు. కాకపోతే కృతజ్ఞత భావన లేకుండా వాళ్ళు నాకు ఇచ్చింది అప్పే కదా అనుకునే వాళ్ళని మనం ఏం చేయలేం. కానీ మనకి డబ్బు అవసరమైనప్పుడు డబ్బు వచ్చి పుట్టడం అనేది చాలా ఉపయోగం. బ్యాంకులు కూడా చొరవ తీసుకుని, అన్ని బ్యాంకులు కాకపోయినా స్టేట్ బ్యాంక్ లాంటివి అయితే చాలా చొరవ తీసుకుని ఇవన్నీ కూడా లోన్లు అరేంజ్ చేస్తున్నాయి. వాళ్ళకి అకృతి ఏదో పడి కొద్దిగా గొప్ప ఎవరైనా డబ్బులు కొద్దిగా గొప్ప అడిగితే లంచం కాదు, ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లోనో యూనిట్ లోనో పెట్టమని అడుగుతారేమో, కానీ అదర్వైజ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గుడ్. ఇటువంటి సమయంలో అగ్రికల్చర్ సెక్టర్ కూడా ఏం చేశారు, కిసాన్ క్రెడిట్ కార్డు మీద అంతకుముందు 3 లక్షల లిమిట్ ఉంటే ఇప్పుడు 5 లక్షలు చేస్తాను అన్నారు. అంటే అర్థం ఏంటి, ఎప్పుడైతే కిసాన్ క్రెడిట్ కార్డు గవర్నమెంట్ స్పాన్సర్డ్ క్రెడిట్ కార్డు నుంచి కనుక 5 లక్షలు నాకు వడ్డీకి తక్కువతో సరళమైన పద్ధతిలో కనుక నన్ను పీడించుకు తినే ఫైనాన్షియల్స్ కాకుండా కనుక నాకు లోన్ వస్తే రైతులు గ్యారంటీగా బాగుపడతారు. అందులో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. ఇలా రోడ్లు వేయటం మూలంగా ప్రొడ్యూస్ ని వేరే చోట తీసుకెళ్లిపోవటం, ఇలా సరళమైన క్రెడిట్, ఆర్గనైజ్ క్రెడిట్ సిస్టమ్ కనుక వీళ్ళకి తీసుకొస్తే వాళ్ళకి బాగుపడటం. ఆల్రెడీ కొద్దిగా గొప్ప క్రాప్ అదృష్టవశాత్తు బాగానే ఉంది కాబట్టి వాళ్ళ రైజింగ్ ఇన్కమ్స్ మూలంగా రూరల్ ఎకానమీ కొద్దిగా పుంజుకుంటున్న ఈ సమయంలో అర్బన్ లో ఉన్నటువంటి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కి ఇవ్వటం, తర్వాత క్రెడిట్ కార్డులు పెంచడం, ఎంఎస్ఎంఈలకు ఇవ్వటం, ఇవన్నీ చూస్తే ఏంటంటే లాంగ్ టర్మ్ విజన్ ఖచ్చితంగా ఇన్ ప్లేస్ ఉన్నది. లేకపోతే ఖర్చు పెట్టింది లేదా అనౌన్స్ చేసినంత ఖర్చు పెడతారా అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ లో 11.11 lakhs ఖర్చు పెడతాము క్యాపెక్స్ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తే అందులో జనరల్ ఎలక్షన్లు వచ్చాయి, తర్వాత మళ్ళీ జార్ఖండ్, మహారాష్ట్ర ఎలక్షన్లు వచ్చాయి,
అటువంటి సమయంలో పెద్ద ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికి వీల్లేదు ఒకటి. రెండవది కొద్దిగా అండర్లైన్ ప్రిన్సిపల్ కూడా ఉండొచ్చు. ఏది ఫిస్కల్ డెఫిసిట్ కంట్రోల్ చేయాలంటే ఇలా చెప్పకుండా ఖర్చు తగ్గించేద్దాం అనుకోవచ్చు. అవన్నీ చేసిన తర్వాత కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే చేయవలసింది ఏంటంటే స్టేట్స్ కూడా కొద్ది గొప్ప ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ఇవాళ వీళ్ళు తగ్గించిన తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ కి మొన్నటి వరకు వాళ్ళు కండిషన్స్ పెట్టి కండిషన్స్ ప్రకారం లోన్ తీసుకోండి అంటే వీళ్ళు ప్రాజెక్టులే సబ్మిట్ చేయకుండా ఊరుకున్నారు. అంటే పొలిటికల్ గా స్టేట్మెంట్లు ఇస్తారు కానీ సరైన ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఖర్చు చెప్పకుండా ఇవ్వమంటే ఎవరు. కాబట్టి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఖచ్చితంగా అందరి మనసులోకి రావాలనే ఉద్దేశంతో డబ్బులు ఆపి డిసెంబర్ నెల వచ్చిన తర్వాత మాత్రం మరీ ఖర్చు పెట్టడం లేదు స్టేట్స్ అని చెప్పి ఆ కండిషన్స్ కొద్దిగా రిలాక్స్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి 50 ఏళ్ల పాటు లోన్ ఇంట్రెస్ట్ లేకుండా ఇవ్వడం అంటే అది ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ కి ఎక్స్పెండిచరే సమానం. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరూ జీవించుంటారు అప్పటికి, అయినా కూడా ఇస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఇంటెంట్ ఈజ్ టు బి అప్రిషియేటెడ్, ఖచ్చితంగా వేర్చుకోవాలి. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఇవాళ వచ్చిన స్టాక్ మార్కెట్ ఫాల్ ని పక్కన పెడితే ఈ బడ్జెట్ మాత్రం ఖచ్చితంగా ప్రగతి పదంలోకి మనది ప్రపంచానికి మన దేశాన్ని పరిచయం చేయడానికి ట్రై చేస్తుందిగా చెప్పాల్సింది తప్పితే నా ఉద్దేశం ప్రకారం ఆక్షేపించదగింది అన్లెస్ అందరూ భయపడుతున్నట్టుగా ఒకవేళ డీటెయిల్స్ ఏదైనా మరి అన్యాయంగా ఉంటే తప్పితే. అదృష్టవశాత్తు క్యాపిటల్ మార్కెట్లకి సంబంధించి క్యాపిటల్ గెయిన్స్ పెంచలేదు, తగ్గించకపోతే తగ్గించపోయారు, పెంచలేదు. అలాగే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తగ్గిస్తారేమనుకున్నారు, అది తగ్గించలేదు. రిలాక్సేషన్స్ ఏమీ లేవు కాబట్టి కొద్దిగా నిరాసక్తత రావచ్చు. కానీ ఇవాళ కాకపోతే రేపైనా 4 రోజులు అయిపోయినాక ఇదంతా కూడా కొద్దిగా సింక్ అయితే మైండ్ లో నా లెక్క ప్రకారం సపోర్ట్ బాగా వస్తుందని నమ్మకం. మార్కెట్ పక్కన పెట్టినా దేశానికి మాత్రం ఖచ్చితంగా మంచిదని ప్రగాఢంగా నమ్ముతున్నాం. అనంత్ గారు, ఇప్పుడు అలాగే క్రెడిట్ కార్డులకు సంబంధించి చూస్తే నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకి 5 లక్షలతోటి క్రెడిట్ కార్డులు ఇస్తామన్నారు. అలాగే తొలి ఏడాది 10 లక్షల వరకు లిమిట్ తోటి క్రెడిట్ కార్డులు ఇస్తామన్నారు. పట్టణ ప్రజలకి 30,000 క్రెడిట్ లిమిట్ తోటి కొన్ని క్రెడిట్ కార్డులు ఇస్తామన్నారు. రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డులు, వీటన్నింటినీ ఎలా చూడొచ్చు? ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది కొనుగోలు శక్తి పెరగడానికి? ఏమండి, నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఏ యుగంలోనూ కూడా అప్పు ఇస్తే సమస్య సాల్వ్ అవటం అనేది నేను చూడలేదు. ఇప్పుడు దాకా చరిత్రలో లేదు, మనకి ఇక ముందు కూడా ఉండదు, ఇప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే క్రెడిట్ అనేది అక్కడ సమస్యను మనం ఎందుకు అనుకోకూడదు, అనుకోవటానికి ఎందుకు లేదనంటే ఇది 20 ఏళ్ళలాగా కాదు. ఇప్పుడు క్రెడిట్ దొరుకుతుంది, కాకపోతే ఏంటనంటే మీకు విపరీతమైన ఖర్చులు పెరిగినాయి. సో ఇప్పుడు ఇచ్చే క్రెడిట్, ఈ కిసాన్ క్రెడిట్ ఏదో అప్పుడు అసలేమీ క్రెడిట్ లేనప్పుడు ఏంటంటే ₹1,00,000 ఇస్తే గొప్ప అనుకున్నారు. కానీ ఆ ₹1,00,000 ఇచ్చిన తర్వాత అది ప్రాబ్లం సాల్వ్ చేయలేదు, అట్టాగానే ఆత్మహత్యలు జరగలేదు, ఆపలేదు. సో అవి ఆగుతాయని మాత్రం అనుకోవద్దు. ఎక్కడా కూడా ఏంటంటే ఇప్పుడు క్రెడిట్ ఇచ్చారు అంటే ఏంటంటే ఖర్చులు పెరుగుతున్నాయి, ఖర్చుకు అనుగుణంగా మన అవసరాలు పెరుగుతున్నాయి, దానికి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతున్నాయి, సోర్సెస్ ఆఫ్ లోన్స్ పెరుగుతున్నాయండి, అంతే. సో సప్లై ఆఫ్ క్రెడిట్ పెంచితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మాత్రం మన భారతదేశంలో మనం అనుకోవటానికి లేదు, అది ఉండదు. బట్ ఇంకోటి ఏంటంటే మనం చూడాల్సింది క్రెడిట్ ఎవరికి వెళ్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎండ్ యూజ్ ఆఫ్ క్రెడిట్ అనేది ఏమన్నా కుదురుతుందా? అది నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, స్టడీస్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఎండ్ యూజ్ ఆఫ్ క్రెడిట్ అనేది కంట్రోల్ చేయడం గవర్నమెంట్ వల్ల కాదు, సింపుల్. అది గవర్నమెంట్కి తెలియదు, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి తెలియకేం కాదు. కాకపోతే ఏంటంటే ఇటువంటి సప్లై ఏమన్నా పెంచుతూ ఉంటే కనుక, ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఇంకోటో కన్సెషనల్ క్రెడిట్ కనుక ఇచ్చినట్టయితే వాళ్ళకు ఓవరాల్గా క్రెడిట్ కాస్ట్ తగ్గుతుందేమో అనుకుంటున్నారు. కానీ ఇవాళ ఉన్న ఖర్చులకి, ఇవాళ ఉన్న కుటుంబ అవసరాలకి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఒక వ్యవసాయంలో ఉన్న కుటుంబం కేవలం వచ్చిన క్రెడిట్ అంతా వ్యవసాయానికే ఖర్చు పెట్టారు అని అనుకోవటానికి లేదు. వాళ్ళకున్న ఎడ్యుకేషన్ పర్పసెస్, ఇంకోటో హెల్త్, అన్నిటికీ ఖర్చు పెడతారు. వాటన్నిటికీ అక్కడ ఏం జరుగుతుంది, సైమల్టేనియస్గా విపరీతంగా ఖర్చులు పెరుగుతున్నాయి, ప్రతి కుటుంబానికి పెరుగుతున్నాయి, ఒక వ్యవసాయం చేసే వాళ్ళకే కాదు. ఇప్పుడు లేబర్ కాస్ట్ కానీ ఇవన్నీ పెరుగుతున్నాయి. సో ఇవన్నీ మనం దీనివల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది లేదా ప్రాబ్లం తగ్గుతుందని మాత్రం అనుకోవటానికి ఉండకూడదని. అక్కడ మెయిన్ ఏంటంటే ప్రొడక్టివిటీ పెరగాలి. అగ్రికల్చర్లో మనకు ప్రొడక్టివిటీ అనేది స్టాగ్నెంట్గా ఉంది. గత 10 ఏళ్ల నుంచి మన అవుట్పుట్ చూడండి, మనకేంటంటే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ పెరుగుతుందని అంటే కేవలం అదేంటంటే కొత్త ఏరియాల్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి దాని మూలన పెరుగుతుంది. మన సీడ్స్ కానీ వీటన్ని పర్ ఏకర్ ఈల్డ్ అనేది మనకు గణనీయంగా ఏం పెరగల, డెఫినెట్గా అసలు తక్కిన కంట్రీస్ లాగా కూడా లేదు మనకి. సో అట్లాగే మార్కెట్ యాక్సెస్ పెరగాలి. మరి వెజిటబుల్స్ వీటన్నిటికీ అనౌన్స్ చేశారు. సో వాటి మూలనే ఏమన్నా పెరుగుతుందా అని చూడాలి మనం. అది అంత తేలిగ్గా ఒక సంవత్సరంలో అయిపోతుందని అనుకోండి. ఎందుకంటే చాలా వరకు బడ్జెట్లో మనకు చెప్పినాయి, అగ్రికల్చర్కి చెప్పినాయి కానీ, క్రెడిట్కి చెప్పినాయి కానీ ఏది కొత్త కాదండి. కొత్త పేర్లు పెట్టారు. ఈ స్కీములన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంట్ మీద, వీటి మీద అంటున్నారు.
ఒకదానికేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 500 కోట్లు అన్నారు. కాకపోతే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ జరిగేది 500 కోట్ల నీళ్ళు అంటే ఒకడేమో $100 బిలియన్ ఖర్చు పెడతా అంటే ఇంకొకడేమో ఎన్నో బిలియన్స్ ఎంత కావాలంటే అంత ఇస్తా అంటే ఇక్కడ 500 కోట్లు ఎంతవరకు సరిపోతుందో చూసుకోవాలి. సో మనకు మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే చాలా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఎగ్జిక్యూషన్ అనేది ఇంపార్టెంట్. అది ఈ గవర్నమెంట్లో వాళ్ళు ఈ గత 10 ఏళ్ల నుంచి చెప్పుకుంటున్నారు కానీ ఆచరణలో అయితే లేదు. అది వచ్చేదాకా సమస్య సాల్వ్ అవటం ఉండదు. అది నా అభిప్రాయం. అనంత్ గారు, మీరు అన్నట్టుగా 500 కోట్లు ఏఐ డెవలప్మెంట్కి సరిపోదా అని ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే చైనాకి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ హాట్గా ఉంది. 52 కోట్లతోటే డీప్ సీక్ ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అలాంటి టైంలో మన వాళ్ళు కూడా 500 కోట్లే కేటాయించినప్పటికీ తక్కువ ఖర్చుతోటే డెవలప్ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు కదా. ఏమండి, చైనాకి మనకి కంపారిజన్ లేదండి. సింపుల్ ఒక మాటలో తేల్చేయాలంటే మనం సోషల్ మీడియాలో టైగర్స్ గొప్పగా చెప్పుకుంటాం, మన వాళ్ళు హీరోలని చెప్పుకుంటాం, కానీ ప్రాక్టికల్గా లేదు. చైనా అనేది మనకు ఒక సుమారు టెక్నాలజీలో ఒక 50 నుంచో లేకపోతే 30 నుంచో 100 ఏళ్ళు ముందు ఉంది. సో మనం దాని గురించి మర్చిపోదాం. మనం ఏంటంటే మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మన ఎడ్యుకేషన్ సిస్టము వాళ్ళ సిస్టము చూసి ఎందుకు పేటెంట్లు చూడండి, ఎన్ని పేటెంట్లు ఉన్నాయి. 52 కోట్లు అనేది వాళ్ళు డెవలప్ చేశారు, 56 కోట్లు డెవలప్ చేశారు. ఎట్లా చేశారు ఎంత అనేది పక్కన పెట్టండి. అమెరికా కన్నా తక్కువ ఖరీదులు చేశారంటున్నారు. చేశారంటే ఆ ఇన్నోవేషన్ అనేది అక్కడ కుదిరింది. మనకు అసలు ఇన్నోవేషన్కి ఎక్కడ ఒక యూనివర్సిటీ తీయండి మీరు. ఐఐటీస్ మనం చెప్పుకుంటున్నాం, క్వాంటిటీ పెంచాం, క్వాలిటీ ఎంత పెరిగింది క్వాలిటీ చెప్పండి నాకు. మనకున్న కంపెనీల గురించి మాట్లాడదామండి. ఎక్కడికో చైనా అంతా ప్రొడక్షను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, స్పేస్లో ఉంది. మనం దేంటో ఉన్నాము, జొమాటోలను, బ్లింకిట్లలోనే కదా. కన్జంప్షన్లో ఉందండి మనకి. ఇంటర్నల్ కన్జంప్షన్, సర్వీస్ ఎకానమీలో మనకు వాల్యూ ఎడిషన్ లేదు. సింపుల్. అది గవర్నమెంట్ ఎంత తొందరగా రియలైజ్ చేయలేదని నేను అన్నాను. కాకపోతే ఏంటంటే అది పబ్లిక్గా చెప్పలేరు. ఎందుకంటే మేము గొప్ప చేస్తాం, ఇది చేస్తాం. అంతకుముందు గవర్నమెంట్ ఏం చేయలేదు, ఆ ప్రభుత్వం ఏం చేయలేదు, ఆ డిస్పెన్సేషన్ ఏం చేయలేదు, మేము చేస్తామని వచ్చిన తర్వాత అది యాక్సెప్ట్ చేయలేరు. ఇవాళ ఏదో డీప్ స్టేటు, బ్యూరోక్రసీ ప్రాబ్లం ఎందుకు, ఎక్కడ దాకా ఎందుకండి. బడ్జెట్లోనే ఒకటి చూద్దాం. సింపుల్గా ఒక కమిటీని తీసుకొస్తున్నాము. బ్యూరోక్రసీ చేంజెస్, లాసు తీసేయాలని చెప్పేసి ఒక కమిటీని తీసుకొస్తారంట. 10 ఏళ్ల తర్వాత 11వ సంవత్సరం ఇంకో కమిటీని అపాయింట్ చేసి ఆ కమిటీకి ఇంకో సంవత్సరం అంట. అంటే ఈ బడ్జెట్ కాల పరిమితిలో ఆ కమిటీ రికమెండేషన్స్ రావు. నెక్స్ట్ ఇయర్ ఎట్టా ఉంటుంది ఆర్థిక వ్యవస్థను మనం చెప్పగలమంటే ఒకవైపు ఏమో ట్రంప్ గారు, ఇంకోవైపు ఏమో చైనా, ఇవన్నీ ఉన్నప్పుడు అసలు పరిస్థితి ఏమవుతుందని చెప్పలేని పరిస్థితుల్లో రిడిక్యులస్ అండి అసలు ఈ బడ్జెట్. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు గృహ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రిలీఫ్స్ ప్రకటించింది? దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం జరిగే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ప్రత్యేకించి నేరుగా లబ్ధి డీటెయిల్స్ చూడాలి. ఇంకా మనకు గృహ నిర్మాణానికి ఏదైనా సబ్సిడీలు కానీ ట్యాక్స్ డిడక్షన్ల రూపంలో కావచ్చు, లేదంటే ఆవాస్ యోజన కింద అంటే అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ కింద ఎంత మేరకు పెంచారనేటువంటిది నేను ఇక డీటెయిల్స్ చూడలేదు. కానీ ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను. అంటే మనకు ఇవాళ ప్రభుత్వం అన్ని రంగాలలో రుణాలను ఇస్తున్నప్పుడు ఏ విధంగా మనకు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడానికి మనం గతంలో చూసాము. ఏ సంక్షేమ పథకాలు కూడా ఉచితాలు ఇచ్చినప్పుడు ప్రజలకు ఉచితాలు నేరుగా ఇవ్వడం ద్వారా సోమరులు అవుతున్నారనేటువంటి వాదన చాలా కాలం విన్నాం. అది వస్తు రూపాన్ని ఇచ్చినప్పుడు ఆ వస్తువులను సరిగ్గా వినియోగించట్లేదు, వాటిని ఉపయోగించట్లేదు, కాబట్టి ప్రజల జీవితాల్లో ఆశించిన ఫలితాలు రావాలని. దాని తర్వాత ఏం చేశారంటే నగదు బదిలీ పథకం ద్వారా ప్రజలకు నేరుగా ఆ సబ్సిడీలు నగదు రూపంలో ఇచ్చినప్పుడు అవి మనం ఇస్తున్నటువంటి పర్పస్ కోసం కాకుండా ప్రజలు వేరే వాటి కోసం ఉపయోగిస్తున్నటువంటి వాదన కూడా మనము చూసాం. నగదు పథకం ద్వారా అంటే ఇప్పుడు వాళ్ళ రైతు భరోసా అండి, రైతు బంధన్ అండి, మన ఈ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి స్కీమ్లలో కూడా చాలా రకాల వాదనలు మనం వింటున్నాం. అలాంటి సమయాలలో ఇక్కడ మనం జపాన్తో పోల్చుకున్నా, చైనాతో పోల్చుకున్నా అక్కడ జనాలు కష్టపడి ఒళ్ళుంచి పనిచేస్తున్నారు అనుకున్నప్పుడు ఇక్కడ ప్రజలను కూడా మీరు ఉచితాలు ఇస్తే సరిగ్గా పనిచేయట్లేదు, కాబట్టి మీరు ఆ కొత్త ఆలోచనలతో కొత్త వాటితో వచ్చినప్పుడు మీకు ఆర్థికంగా పెట్టుబడి లేకపోతే మేము అన్ని రకాలుగా సహకారం ఇస్తామా. అది ఎంఎస్ఎంఈ సెక్టర్ అయినా రైతులకు కూడా చాలా అధ్యయనాలు ఉన్నాయి. ఏది పెట్టుబడి సహాయం అందక మధ్యదళారుల దగ్గరికి వెళ్ళి ప్రైవేటు చిట్ ఫండ్ కంపెనీల దగ్గరికి తీవ్రంగా రుణగ్రస్తులు అవుతున్నారనేటువంటి మనకు చాలా అధ్యయనాలు, చాలా నివేదికల్లో ఉన్నప్పుడు కూడా ఈ పథకాలు వచ్చాయి. కాబట్టి ఇవాళ రుణ సదుపాయం కల్పించడం ద్వారా
ప్రజలని ఒక జవాబుదారీతనం తీసుకురావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అది వ్యవసాయ రంగమైన, ఎంఎస్సి రంగమైన, ఎంఎస్ఎంఈ సెక్టార్ తీసుకున్నప్పటికి కూడా. కాబట్టి ఇది ఒక రకమైన ఆర్థిక విధానంలో ప్రజల్లో ఎక్కడైతే ఈ పని చేయాలన్న కోరిక, అంటే వయసు ఉండి అవకాశాలు అంటే కొంత ఎంతో విజ్ఞానం ఉండి దాన్ని వినియోగించుకోలేనటువంటి వారికి ఇది ఒక ఆప్షన్. లేదు అంటే మనకి ఇంకా వేరే ఆప్షన్ ఏముంది? అటు ఉచితాలు ఇచ్చాము, నగదు రూపంలో ఇచ్చాము, వస్తువులు పనిచ్చినాము, పని చేయనప్పుడు ఇది ఒక ఆలోచన క్రమము. కాబట్టి నాకు ఉన్న అంచనా వరకు నేను వివేక్ గారితో ఏకీభవిస్తాను. ఖచ్చితంగా ఇది ప్రజలలో ఆలోచనలలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే ప్రభుత్వం వేసింది. దానితో పాటుగా మన గతంలో కూడా ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం, అంటే ఫిజికల్ ఫెడరలిజం, కేంద్రం అంతా మా హక్కులను హరిస్తుంది, మమ్మల్ని ఖర్చు పెట్టుకోవడానికి ఇవ్వట్లేదు అన్నటువంటి వాదనను తెర మీదకి తీసుకొచ్చి సాకులు చూయించే ప్రయత్నాన్ని కూడా కొంత ఈ బడ్జెట్లో వెసులుబాటు ఇస్తూ రాష్ట్రాలు కూడా కొంత మేము కావాల్సిన దీర్ఘకాలిక రుణాలు 50 సంవత్సరాల పైగా రుణాలను కూడా ఇచ్చి సంస్కరణలు చేయమంటే మాత్రం, అంటే సంస్కరణలు అంటే ఏంటి? అదేదో కేంద్రానికో లేకపోతే ఒక రాజకీయ పార్టీకో ఇచ్చేది కాదు. దేశ పురోగభివృద్ధికి, దేశ పురోగతి అంటే ఏంటి? రాష్ట్రాలు కూడా ఆ పురోగతిలో పాలు పంచుకోవడానికి అవసరమైనటువంటి కొన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా ఆయా రంగాల్లో కనుక మీరు పెట్టుబడులు పెట్టి ఆ విధానంలో జవాబుదారీ తీసుకొచ్చి చేస్తేనే మీకు ఇస్తామనటంలో, ఆ అబ్జెక్షన్ చెప్పడంలోనే ఒక దురుద్దేశం ఉంది. అంటే మాకు డబ్బులు మెరుగేయండి, మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము ఖర్చు పెడతాం. అలా ఇచ్చినప్పుడు కూడా ఉచితాల పేరుతో రాష్ట్రాలలో విచ్చలవిడిగా డబ్బులు అనేక రంగాలకు ఖర్చు పెట్టి ఫలితాలు ఇవ్వక దివాలా తీస్తున్న ఆర్థిక పరిస్థితి మనకు కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో, అటు రైతులకైనా, ఎంఎస్ఎంఈ సెక్టర్ కావచ్చు, గిగ్ వర్కర్స్ కావచ్చు, మిగతా అందరిలో కూడా కొంత జవాబుదారీతనం పెంచడం, మనం కష్టపడి పనిచేస్తేనే మనకు ₹1 వస్తుందనే ఆలోచనను కలిగించేది. దానికి కేంద్రం ఒక ప్రకటన చేస్తూనో, కేంద్రం ఒక పథకాన్ని తీసుకొస్తూనే అది జరగదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించుకొని, తద్వారా స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వాలు కానీ, ఎన్జిఓస్తోని కానీ, మిగతా పౌర సమాజం కానీ అన్నీ కలిసికట్టుగా పనిచేసినప్పుడే ఆశించిన ఫలితం వస్తుంది తప్ప, కేంద్రం అక్కడ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇంక ఆటోమేటిక్గా మారిపోవాలన్నప్పుడు ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో, గవర్నెన్స్లో ఉండేటువంటి లింకును కూడా ఇటు కేంద్రం కూడా చొరవ తీసుకోవాలి, రాష్ట్రాలు కూడా అటువైపు, అంటే ఎవరికి లబ్ధి చేకూరుతుంది? ఇవాళ రాజకీయాల్లో ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి నిర్ణయాలు, ఆలోచనలు మేము పకడ్బందీగా అమలు చేస్తే ఆ ఘనతంతా కూడా కేంద్రానికి వెళ్ళిపోతుందేమో, దానికి బదులు మేము కొత్తగా తీసుకొచ్చి మేము చేస్తామని చెప్పేస్తే మాకు కొంత లబ్ధి చేకూరుతుంది అన్నటువంటి ఆలోచన, ఆ సంఘర్షణ నేపథ్యంలో ఆ ఆలోచనలు మనకు గ్రాస్ రూట్ లెవెల్ వరకు రాకపోవడానికి ప్రధాన అడ్డంకులుగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ ఈగోలను, ఈ అహాలను కేవలం ఒక ఎన్నికలు ఉన్న సమయంలో, ఒక సంవత్సరం ముందుగా చేసుకున్నా సరిపోతుంది. కానీ ఇవాళ ఈ అన్నిటిని కొనసాగింపుగా రాష్ట్రాలు కూడా, అంటే కేంద్రం ఉన్నటువంటి ఆలోచనకు రాష్ట్రాలు తదనుగుణంగా, అంటే ఇక్కడ స్టార్టప్ ఇండియా కావచ్చు, మన దగ్గర ఇవాళ ఏదైతే టీ హబ్ కావచ్చు, వి హబ్ గురించి కూడా ఇవాళ మనకు కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టడం అందరూ కూడా గర్వకారణం. అంటే ఒక పాజిటివ్ రిజల్ట్స్ను ఇస్తున్నాయి. ఆ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా పూనుకుంటే ఫలితాలు ఎలా ఇస్తాయి అనడానికి అది ఒక ఇండికేటర్. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క ఆలోచనలను, ఆ యొక్క సౌకర్యాలను వినియోగించుకుంటూ ప్రజలని చైతన్యవంతపరిచి వాళ్ళు పనులు చేసే విధంగా, కార్యోన్ముఖులను చేసి లాభాలు గడించే విధంగా, సృజనాత్మకతను జోడించే విధంగా వారికి సాధ్యమైన స్థాయిల్లో చర్యలు చేపట్టిన మాత్రమే ఫలితాలు వస్తాయి తప్ప అవగాహన కార్యక్రమాలు చేపట్టకుండా, ప్రజల్లోకి తీసుకెళ్లకుండా, అది ఒక్కరితో జరిగే పని కాదు. అన్ని రకాల ప్రజలు దాని యొక్క పూనుకున్నప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు, మనం అనుకుంటున్న చైనాతో పోటీ పడాలన్నా, ఇంకో దేశంతో పోటీ పడాలనుకున్నా కూడా ఈ రకమైనటువంటి చర్యలు చేపడితే మాత్రమే ఫలితాలు వస్తాయి తప్ప లేకపోతే అవకాశం ఉండదు. శశికుమార్ గారు, ఇప్పుడు బీమా రంగంలో 100% ఎఫ్డిఐలకి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది బడ్జెట్ సందర్భంగా. దీనివల్ల ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది బీమా రంగానికి సంబంధించి? ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదాన్ని పెంచారు, 100% ఎఫ్డిఐ తీసుకొచ్చారు. సో దీంతో ఖచ్చితంగా కొంత ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బీమా రంగంలో ఉదాహరణకి విదేశీ కంపెనీలు వచ్చాయనుకోండి, వాళ్ళేమి డబ్బులు తీసుకురారు, వాళ్ళకి డబ్బులు కట్టేది మనమే. అంటే మనమే ప్రీమియం కడతాం, మన డబ్బుల్ని వాళ్ళు గ్యాదర్ చేసుకుంటారు, మన కట్టిన ప్రీమియంలోంచి మన క్లెయిమ్ అమౌంట్స్ ఇస్తారు. అదే బిజినెస్ ఆఫ్ ఇన్సూరెన్స్, అదే కదా.
సో అందులో వచ్చేటటువంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు కొత్తగా, దానివల్ల పెద్ద అడ్వాంటేజ్ కూడా కొత్తగా ఉంటుందని నేనైతే అనుకోను. బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒకవేళ అంటే అఫ్ కోర్స్ ఐఆర్డీఏ ఉంది కాబట్టి రెగ్యులేషన్ కరెక్ట్గా చేస్తే దెర్ కెన్ బి డెఫినెట్లీ కంట్రోల్స్. బట్ అన్ని రెగ్యులేటరీ అథారిటీస్ నిజంగా అట్లా పనిచేస్తున్నాయా లేదా అనేది మనం రీసెంట్గా ఈ సెబీకి సంబంధించిన దానిలో చూసాము. ఈవెన్ మనకి ట్రాయ్ చేస్తున్నటువంటి జిమిక్స్ చూస్తున్నాము. అట్లాగే మనకున్న రెగ్యులేటరీ అథారిటీస్ ఉన్న వీక్నెస్ని వాడుకుని ఎవరన్నా విదేశీ బీమా కంపెనీలు వాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళు కనుక దివాళా తీస్తే ఏం చేస్తారు? అంటే ఇక్కడ ఎవరు దానికి గ్యారంటీ ఇస్తారు? అంటే మన డబ్బుల్ని వాళ్ళు తీసుకొని బిజినెస్ చేయడానికి మనం ఎందుకు ఎలో చేయాలి? ఇప్పుడు అదే ఏదైనా ఒక టెక్నాలజీ కంపెనీయో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయో ఎవరైనా మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తారు, మనం వాటి నుంచి నేర్చుకోవచ్చు అనేది ఏదండి. అలాంటి కంపెనీస్కి ఏమన్నా ఎఫ్డీఏ ఎలో చేసినా, పూర్తిగా విదేశీ కంపెనీలు వచ్చినా కూడా దాని నుంచి మనకు కొంత బెనిఫిట్ ఉంటుంది. వీళ్ళు మనకి కొత్తగా తీసుకొచ్చేది ఏముంటుందంటే డబ్బులు తేరు, పెద్దగా తెచ్చే టెక్నాలజీ కూడా ఉండదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టెక్నాలజీనే చాలా బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీలకి మన ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీలే సాఫ్ట్వేర్ సపోర్ట్ అవి చేస్తుంటాయి. సో వాళ్ళు మనకి కొత్తగా తీసుకొచ్చే అడ్వాంటేజ్ ఏం లేదు. పైగా మన డబ్బు అంటే మన ప్రజల డబ్బు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రమాదం మాత్రం ఇందులో ఉంది. సో ఇది అంత గొప్ప మంచి పరిణామం అనేది నేనైతే అనుకోను. ఖచ్చితంగా అది డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ సైన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏరియాస్ ఇన్ దిస్ వాళ్ళు చూసినటువంటి బడ్జెట్లో. ఇందాక మనం ఇంకొక పాయింట్ కూడా ఎలాగో అంటే కోఆపరేటివ్ ఫెడరలిజము, స్టేట్ ఫెడరలిజము, ఫిస్కల్ ఫెడరలిజం అనే దాని గురించి చెప్పారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు కంటిన్యూ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండిషన్స్ పెట్టి అప్పులు తెచ్చుకునే లిమిట్ని పెంచడం అనేది అదొక కైండ్ ఆఫ్ కోయర్సివ్ యాక్షన్ అంటారు దాన్ని. ఎందుకంటే ఇప్పుడు నిజంగా కనుక ఒక స్పెసిఫిక్ సెక్టర్లో కొంత బెటర్మెంట్ ఉండాలి అని అనుకున్నట్లయితే దాన్ని అందరినీ స్టేక్ హోల్డర్స్ని తీసుకొచ్చి దాన్ని కన్విన్స్ చేసి దానిలో ఉన్నటువంటి ఒకవేళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటిని డిస్కస్ చేసి దాని ద్వారా ఒక కన్సెన్సస్ని బిల్డ్ చేయడం అనే ప్రాసెస్ లేదు ఈ మధ్యకాలంలో. ఎంతసేపు నీకు ఇది కావాలా, ఇది కావాలంటే ఇది చెయ్యి, నీకు ఇంకొక 0.5% ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచాలా అంటే అదొక తాయిలం ఇస్తున్నావు ఒక చేతిలో, మళ్ళీ దానికి ఇంకొక పక్కన ఏం పట్టుకుంటున్నావు, కర్ర పట్టుకుంటున్నావు. ఓకే అది చేయాలంటే ఈ ఫలానా సంస్కరణ అనే పేరులో అన్ని సంస్కరణలే ఉంటాయి. యాక్చువల్గా అందులో మనకి డీటెయిల్స్లోకి వెళ్తే తెలుస్తుంది అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటనేది. సో చాలా స్టేట్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో. ఉదాహరణకి మోటార్లకు మీటర్లు పెట్టడం తెలంగాణలో చూద్దాం. ఇప్పుడు ఖచ్చితంగా మోటార్లకు మీటర్లు పెట్టాల్సిందే అని ఉందనుకోండి, అందులో ఒకవేళ పెట్టకపోతే ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్ 0.5% పెరగదు. మరి మోటార్లకు మీటర్లు పెడితే ప్రాబ్లం ఏంటి? ఎలాగూ ప్రభుత్వమే కడుతుంది కదా అంటే ప్రభుత్వం కడుతుందా కట్టదా అనేది సెకండరీ స్టోరీ. మీటర్లు పెట్టడం అనేది ఒక బిగినింగ్ పాయింట్ అవుతుంది. ఇవాళ కడుతుంది, తర్వాత కట్టదు. సో ఖచ్చితంగా ఏంటంటే రైతులకి ఒక అప్రమకం అనేది వచ్చి వాళ్ళకి ప్రాబ్లం అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ కోఆపరేటివ్ ఫెడరలిజం. అది ఒక కంపల్షన్ లాగా క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ దాంతోపాటు అసలు ముఖ్యమైనటువంటి విషయం, ఇంత పెద్ద మనం కోఆపరేటివ్ ఫెడరలిజం అని మాట్లాడుతున్నాం కానీ అసలు ఎక్సైజ్ డ్యూటీ, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ డీజిల్ మీద తగ్గించుకుంటూ వచ్చి సెస్సుల పేరుతో అదే అమౌంట్ని పెంచుకుంటూ ఎందుకు వచ్చారు? ఎందుకంటే యూనియన్ ఎక్సైజ్ డ్యూటీలో సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ఏ ట్యాక్సెస్ అయినా, డ్యూటీస్ అయినా దానిలో స్టేట్ గవర్నమెంట్కి కంపల్సరీగా డివల్యూషన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఒక షేర్, కొంత భాగం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వకుండా ఉండడం కోసం డ్యూటీస్ని తగ్గించుకుంటూ వచ్చి అదే మేరకి సెస్సులను పెంచుకుంటూ రావడంతో కోఆపరేటివ్ ఫెడరలిజం యొక్క డొల్లతనం బయటపడిపోయింది. ఎందుకంటే రాష్ట్రాలకు రావాల్సినటువంటి షేర్ సెస్సుల్లో రాదు. ఆ సెస్సులన్నీ కేవలం సెంట్రల్ గవర్నమెంట్ దాని దగ్గరే ఉంచుకుంటుంది. డ్యూటీ ఒకవేళ అదే అమౌంట్, ప్రజలకి ఏం పెద్ద తేడా పడకపోవచ్చు. ఓవరాల్గా నేను కట్టేది 20 రూపాయలు పన్నే కదా, అందులో ₹1 ఎక్సైజ్ డ్యూటీ ఉండి 19 రూపాయలు సెస్ ఉంటే నాకేంటి, 20 రూపాయలు డ్యూటీ ఉంటే నాకేంటని ప్రజలు అనుకోవచ్చు. కానీ మనం కేంద్ర రాష్ట్ర ఆర్థిక విధానాలు కనుక తీసుకున్నట్లయితే అంతకుముందు 20 రూపాయలు ఉండే డ్యూటీలో మొత్తం దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు రూపాయి కంటే తక్కువ అండి యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ. పెట్రోల్ డీజిల్ మీద రూపాయి కంటే తక్కువ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ. మిగిలిన మొత్తం సెస్లే. ఆ సెస్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. అదే ఒకవేళ డ్యూటీ అయి ఉంటే స్టేట్ గవర్నమెంట్స్కి షేర్ చేయాల్సి వచ్చేది. అంటే స్టేట్ గవర్నమెంట్స్కి షేర్ చేయాల్సి వస్తుందని చెప్పి సెస్సులు పెంచుకుంటూ డ్యూటీలు తగ్గించుకుంటూ రావడంలోనే కోఆపరేటివ్ ఫెడరలిజం లేదు. ఇది కేవలం ఏంటంటే బుల్డోజింగ్ పాలసీ మేకింగ్ తప్ప కోఆపరేటివ్ ఫెడరలిజం ఇందులో లేదని అక్కడే తెలిసిపోతుంది. రెండోది, ఒక చేతిలో తాయిలం పెట్టి ఒక చేతిలో కర్ర పట్టుకోవడం కూడా ఇంకొక ఎగ్జాంపుల్గానే చెప్పుకోవచ్చు. ఇదేమి కోఆపరేటివ్ ఫెడరలిజం అయితే కనబడట్లేదు. డెఫినెట్లీ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ కోయర్సివ్ ఫెడరలిజం అనే అనిపిస్తుంది. వివికే గారు, ఇప్పుడు కంపెనీలకు సంబంధించి 100కు పైగా నిబంధనల ఉల్లంఘనలను క్రిమినల్ జాబితా నుంచి తొలగిస్తూ జనవిశ్వాస్ 2.0 తీసుకొస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది పరిశ్రమలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? పరిశ్రమలకి డైరెక్ట్గా ప్రొడక్షన్లో ఉపయోగపడదు, సేల్స్లో ఉపయోగపడదు, ప్రాఫిట్లో ఉపయోగపడదు, కానీ తలకాయ నొప్పి తగ్గుతుంది.
అంటే చాలా చిన్న చిన్న మైనర్ వైలేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కి ఆ కొరడా ఇచ్చేసి దాని చివర ముళ్ళు కూడా పెట్టినట్టుగా ఇవ్వడంతో వాళ్ళు ఏం చేస్తారంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఒకవేళ ఎవరన్నా చనిపోయి గనక ఒక రోజు ఆలస్యమైనా, లేక ఉమెన్ డైరెక్టర్ గ్యారంటీగా ఉండాలి అంటారు కొన్ని కొన్ని కంపెనీస్ లో, దాన్ని ఎవరు కనుక్కోలేకపోతే ఎవరు దొరక్క కనుక ఆలస్యం అయిపోతే దాని మీద కూడా 10 లక్షల పెనాల్టీ వేయటం, లేకపోతే ఏదైనా మినిట్స్ ఫైల్ చేసినప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు ఒక రోజు ఆలస్యం అయితే కూడా చాలా విపరీతంగా వేసి పెనాల్టీ రాజ్ అనే సిస్టమ్ తీసుకొచ్చారు. ఎందుకు తెచ్చారు అంటే ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ సర్వెంట్స్ అందరూ కూడా అంతకు ముందు ఉన్నటువంటి అనాగరికం అనైతిక వాతావరణానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఒక్కసారి వాళ్ళకు ఉంటే మనీ ఛానల్స్ అన్ని కట్టుబడిపోవడంతో జీతంతో బతకాలంటే కష్టమైపోయి అన్ని బెదిరింపుగా మొదలుపెట్టారు. ఇటువంటి చర్యలు ఖచ్చితంగా అత్యవసరం. అంటే చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా వాళ్ళు చేస్తారు వాళ్ళ జీవితంలో, వాళ్ళ ఆఫీస్కి రోజు టైంకి రాకపోతే నీకు ఒక నెల జీతం కట్ చేస్తానంటే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి. కానీ వాళ్ళు చేస్తుంది ఏంటంటే చిన్న తప్పు కూడా పెద్ద శిక్ష వేయటం. ముందు శిక్ష వేస్తాను, వాడికి వేసాను కాబట్టి నీకు కూడా వేసే అధికారం నాకుంది అంటే వెంటనే వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు అడిగిన లంచాలు ఇవ్వడం జరుగుతుందనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ వివాద్ సే విశ్వాస్ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ లో వచ్చినా ఏ పేరుతో వచ్చినా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇంతవరకు చెప్పినట్లుగా ప్రజల దగ్గర నుంచి జవాబుదారీతనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా జవాబుదారీతనం కొద్దిగా గొప్ప పెంపొందించాలి అంటే వాళ్ళకు ఉండే డిస్క్రిషనరీ పవర్స్ నెమ్మదిగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. గ్రాస్ లెవెల్లో ఉంటే కనుక ఒక్క ఆఫీసర్ నిర్ణయం తీసుకోలేడు, సమిష్టిగా 10 మంది కమిటీ కలిపి నిర్ణయం తీసుకున్నట్టుగా కనుక దిశగా జరిగితే అప్పుడు ఏమొస్తుందంటే ఆ గవర్నెన్స్ లో కూడా ఆర్డర్లీనెస్ వస్తుంది. ఆర్డర్లీనెస్ వస్తే మనకి భయం పోయి జాగ్రత్త పెరుగుతుంది. ఎప్పుడు కూడా భయంతో వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం చేసే ఎవరికైనా లంచాలు ఇవ్వాల్సి వస్తే అది రికవర్ చేసుకోవడానికి మనం కూడా మళ్ళీ ఇంకా దావ తప్పుతూనే ఉంటాం. ఇదంతా కూడా డెవలపింగ్ పెయిన్స్ అంటాం. అంటే ఎప్పుడున్నా ఒక కంట్రీ అండర్ డెవలప్డ్ కంట్రీలో నుంచి డెవలపింగ్ కంట్రీలోకి, డెవలపింగ్ కంట్రీలో నుంచి డెవలప్డ్ కంట్రీలోకి వెళ్ళాలంటే గ్రోయింగ్ పెయిన్స్ అంటారు. ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్క దేశము తన యొక్క చరిత్రలో చూసిందే. ఇకపోతే ఒక చిన్న డిస్కషన్ ఏంటంటే మనకి సభలోని మనకి ఈ మీటింగ్ లో మనకి ఈ చర్చలోనే వేదికలో చెప్పిన దాని ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీ కనుక 74% 100% చేస్తే వచ్చే లాభం ఎంత అంటే ఇక్కడ ఒకటి గమనించాలి. వాళ్ళు తీసుకొచ్చే డబ్బులు క్యాపిటల్ తీసుకోవాలి. క్యాపిటల్ తయారు అనే మాట ఆలోచన కాదు. ఎందుకంటే ఆ క్యాపిటల్ లేకపోతే వాళ్ళు ఎక్స్ట్రా కొనలేరు. కొన్న తర్వాత క్యాపిటల్ వెనక్కి తీసుకెళ్లిపోవాలంటే కంపెనీ మూసేయాలి. కంపెనీ మూసేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అది అవ్వదు. లేకపోతే వాళ్ళకి వచ్చి బిజినెస్ ఎవరు చేస్తారు? బిజినెస్ మనం చేస్తున్నాం. మనం కనుక బిజినెస్ చేస్తుంటే మనకి ప్రస్తుతం ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం చూస్తే 6% 7% వచ్చింది అనుకోండి బ్యాంకులో, అంటే దానికి మనకి ఎంత పెట్టాలి? ₹1,00,000 మన బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చేది 8,000, అంటే 1200 రెట్లు పెట్టాలి. అదే అమెరికాలోనో వేరే కంట్రీలో ఉండే వాళ్ళు ఎన్ఆర్ఐస్ పెడితే వాళ్ళకి ఎంత ఇస్తున్నాం? 4% 5% ఇస్తున్నాం ఇంట్రెస్ట్. అంటే వాళ్ళు 20 లక్షలు పెడితే కానీ ₹1,00,000 ఇన్కమ్ రాదు. కానీ మనకున్న ఇన్సూరెన్స్ కంపెనీలు మన దేశంలో ఉన్న డెమోగ్రఫీ మూలంగా చూడటంతో ఒక్కొక్క కంపెనీ కూడా వాళ్ళు రూపాయి సంపాదిస్తే, డివిడెండ్ గా ఇస్తే కాదు, రూపాయి సంపాదిస్తే దానికి 75 రెట్లు మార్కెట్లో రేటు పలుకుతున్నాయి ఇన్సూరెన్స్ కంపెనీల రేట్లు. అంటే ఏమొస్తుంది? ఈ 25% కనుక వాళ్ళు స్టేక్ కొనుక్కోవాలి, 100% ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే దానికి 73 టైమ్స్ ఇండియాలోకి డబ్బులు వస్తాయి. ఇండియాలోకి డబ్బులు వస్తే లాభం ఏంటంటే కొద్దిగా దృక్పథం మనం మార్చుకుని కనుక ఆలోచించి చూడగలిగితే ఆ 75 లక్షలు ఎంతో 1,00,000 కోట్లు వచ్చినాయి అనుకోండి, ఆ డబ్బు ఇండియాలోకి రాగానే రిజర్వ్ బ్యాంకు ఖచ్చితంగా దానికి ఈక్వలైజేషన్ ఎఫెక్ట్ లాగా కొంత మనీని ఇండియాలో రిలీజ్ చేసే ఫెసిలిటీ వస్తుంది. అంటే దాదాపుగా ఇంకో 6 లక్షల కోట్ల వరకు రిలీజ్ చేస్తారు. ఇలా జరిగేది ఏంటంటే ఇండియాలోకి ఫారిన్ మనీ వస్తే వచ్చే లాభం ఏమిటి అంటే ఇండియాలో ద్రవ్యం యొక్క సప్లై పెరుగుతుంది, లేకపోతే డాలర్ మరీ పెరిగిపోతుంది, రూపాయి బలపడుతుందని ఇబ్బందులు వస్తాయి. అందువల్ల మనీ బ్యాలెన్స్ చేసే పని ఆర్బీఐ చేస్తుంది. డబ్బులు తీసుకొచ్చిన తర్వాత తీసుకెళ్ళడానికి వాళ్ళకి అవకాశం లేదు. పైగా భారతదేశం కొద్ది గొప్ప అభివృద్ధి చెందుతున్న దేశంలో కొంతమంది ఇన్సూరెన్స్ విపరీతంగా పెంచుతుంటే, ఉదాహరణకి 2014 నుంచి 24 వరకే స్టాటిస్టిక్స్ తీస్తే కూడా అంతకుముందు 27-28% ఉండేది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, అది ఇప్పుడు దాదాపుగా 50% చేరింది. అంటే అన్ని కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మధ్యతరగతి ప్రజానీకం అందరూ కూడా ఇన్సూరెన్స్ మీద, పెన్షన్ల మీద, ఇన్వెస్ట్మెంట్స్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద దృష్టి పెట్టడంతో మార్కెట్ విపరీతంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. స్టెబిలైజ్ అయ్యేటప్పుడు డబ్బులు తీసుకోవాలంటే తక్కువ వస్తుంది, పెరుగుతున్న టైంలో అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి నా అంచనా ప్రకారం ఇది గ్యారంటీగా కూడా ఎంకరేజ్ చేయవలసిందే. నేనైతే ఖచ్చితంగా ఏకీభవిస్తాను. మార్కెట్లో రేటు పెరుగుతుంది కాదు, దేశానికి మంచి జరుగుతుందని. అందువల్ల డబ్బు రాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు విపరీతంగా వస్తుంది, కొద్దిగా కూడా కాదు. ఆ వచ్చిన డబ్బు కూడా ఉత్పాదకత కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఆహ్వానించాలని నా అభిప్రాయం.
లేకపోతే ఇంకా మిగిలినవన్నీ కూడా ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇవన్నీ మనం మాట్లాడాం కాబట్టి దాని గురించి నేను పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు అని భావిస్తున్నాను. ఓకే సార్. అనంత్ గారు, ఇప్పుడు కంపెనీల మెర్జర్ ప్రక్రియలకు సంబంధించి స్ట్రీమ్ లైన్ చేస్తామన్నారు. అంతకుముందున్న సమస్యలు ఏంటి దీనికి సంబంధించి? ఇప్పుడు ఈ కొత్తగా దీనివల్ల వచ్చే పరిష్కారాలు ఏంటి? బట్ మర్జర్స్ ఇప్పుడు ఒకటండి, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మాత్రం కంపెనీ లాకి సంబంధించి చాలా స్ట్రీమ్లైన్ చేశారు. ఎందుకంటే 2013లో వచ్చింది, తర్వాత అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. సో వాటిల్లో పెద్ద ఇబ్బందులు, ఎందుకంటే ఇప్పుడు స్పెషల్లీ లిస్టెడ్ కంపెనీస్ అయితే మాత్రం వాళ్ళకి రూల్స్ అన్నీ వెరీ క్లియర్గా ఉన్నాయి. సో నేను దాంట్లో పెద్ద మేజర్ చేంజెస్ అవసరం అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందనంటే, ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి అయితే కొంత ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకున్న మార్కెట్ షేర్ని బట్టి, వాళ్ళకున్న మార్కెట్ డామినెన్స్ని బట్టి ఏమన్నా ఇబ్బందులు అవుతాయో అని చెప్పేసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటువంటి వాళ్ళని అని అబ్జెక్షన్ పెడతారే అని ఉంది. కానీ మనం గత కొన్నేళ్లలో కనుక చూసుకున్నట్టయితే సెబీ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఇప్పుడు లైట్ టచ్ రెగ్యులేషన్ ఏదైతే వీళ్ళు అంటున్నారో అది ఆల్రెడీ జరుగుతుంది. సో అది కొత్తగా ఏమీ లేదు. కానీ ఒకటి మాత్రం మన గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామందికి ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి వీళ్ళకి తెలియదు. కానీ పర్టికులర్గా ఒకటి అంశం చూడాల్సింది ఏంటంటే 90 to 97 or 98 అంటే ఆ డీమెటీరియలైజేషన్ రాకముందు వరకు, ఏది మనకి హర్షద్ మెహతా స్కామ్ తర్వాత జీవి రామకృష్ణ గారు చైర్మన్గా ఉన్నప్పటి నుంచి డీమెటీరియలైజేషన్ వరకు కూడా వచ్చిన ఇబ్బందులు ఏంటి, లిబరలైజ్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకనంటే మనకి ఎంఎస్యూ స్కాండిల్స్ కానీ, లాస్ట్ వచ్చింది మనకి కేతన్ పారేఖ్ స్కామ్, ఆ తర్వాత స్కామ్లు అయితే లేవు. సో ఆ స్ట్రీమ్ లైన్ చేయడానికి పడిన ఇబ్బందులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే సెబీ కానీ అది దృష్టిలో పెట్టుకోవాలి. అన్నీ డీరెగ్యులేట్ చేసేస్తామనంటే బాగానే ఉంది. డీరెగ్యులేట్ చేయడానికి అక్కడ రిజిడిటీ ఏముంది? ఇందాక వక్తలు చెప్పినట్టు ఆల్రెడీ కొంత డీక్రిమినలైజ్ చేస్తామన్నారు. అటువంటి మహా అయితే ఏంటంటే ఒక గ్రేస్ పీరియడ్ లాంటిది ఇచ్చింది. యాన్యువల్ రిజల్ట్స్ లాంటివి అయితే గ్రేస్ పీరియడ్ ఇవ్వడానికి బాగుండదు, మంచిది కాదు కానీ లిస్టెడ్ కంపెనీస్ వాటికి. బట్ కొంత వెసులుబాటు అయితే ఇచ్చి తర్వాత చేస్తే బాగుంటుంది. బట్ నాకైతే కంపెనీలలో వాళ్ళు ఇంకా చేయాల్సి, ఎందుకంటే స్ట్రీమ్ లైన్ అయితే జరిగిందండి. స్ట్రీమ్ లైన్ జరిగిన తర్వాత కొత్తగా మర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ప్రతి చోట కూడా ఏంటంటే, లిస్టెడ్ కంపెనీస్లో పెద్ద పెద్ద కంపెనీస్ మర్జ్ అయితే కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే చాలా చోట్ల మనకి ప్రాక్టికల్గా జరిగేది ఏమవుతుందనంటే, చెప్పుకోకపోయినా ఒక కార్టెల్ లాగా ఫామ్ అవుతున్నాయి. దాని మూలన కన్జ్యూమర్కి ఇబ్బంది పడుతున్నాడు. కన్జ్యూమర్ ఇబ్బంది పడితే మళ్ళీ కన్జంప్షన్లోకి వస్తుంది, మళ్ళీ లార్జర్ ఎకానమీ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో వాటిని బ్యాలెన్స్ చేయటం ఎట్టా అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇన్ని కంపెనీస్ మర్జర్స్ చూసాం, వాళ్ళకి రేట్స్ అట్రాక్టివ్గా ఉండి జరుగుతూ ఉంటే ఆటోమేటిక్, లేకపోతే వాళ్ళకి మార్కెట్ ఎకానమీ కనుక ఆర్థిక పరంగా కనుక వాళ్ళకి ఉపయోగపడంగా ఉంటే వీళ్ళు మర్జర్స్కి వెళ్తారు. ఇప్పుడు అంబుజా సిమెంట్స్ని టేక్ ఓవర్ చేశారు, లేకపోతే ఏసీసీని టేక్ ఓవర్ చేశారు. దాంట్లో ఆ ప్రాబ్లమ్స్ రాలా, వాళ్ళకున్న రేట్స్ ఇప్పుడు రేపొద్దున, లేకపోతే ఇండియా సిమెంట్స్ లాంటివి కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తా అంటే ఎవరన్నా అక్కడ దెర్ ఇస్ నో ఇష్యూ. సో నేను అనుకోవటం వాటిల్లో మేజర్ ఇష్యూస్ లాగా అయితే ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. క్రిస్టలైజ్ అయిపోయినాయి, క్లియర్ కట్ రూల్స్ ఉన్నాయి. ఇంకా డీరెగ్యులేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. అందరూ బాగా మనకి ఎకనామిక్ సర్వేలో నేనైతే కొంచెం ఆశ్చర్యపోయాను. ఇంకా డీరెగ్యులేట్ చేయటం ఏంటి? దేని మీద డీరెగ్యులేట్ చేస్తారు? ప్రైసెస్ మీద చేస్తున్నారా? ఫుడ్ ప్రైసెస్ ఏమైనా రెగ్యులేట్ చేశారా? రెగ్యులేట్ చేస్తే మరి ఇప్పటికీ ఇంత ఎందుకు పెరుగుతున్నాయి? కార్టలైజేషన్ ఏమైనా ఆపగలిగారా? కార్టెల్ లేదంటున్నారు, బట్ ప్రాక్టికల్గా జరిగేది అందరికీ తెలుసు. సో అది ఎక్కడికి దారి తీస్తుంది? కాన్సిక్వెన్సెస్ కొన్ని ఏంటంటే, కావాలనుకున్న కాన్సిక్వెన్సెస్ జరిగితే బాగుంటాయి అనుకుని గవర్నమెంట్ చేసే ఉంటాయి. కొన్ని అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అంటాం, అంటే అనుకోకుండా జరిగే ఏంటి. రేపొద్దున ఇప్పుడు ఇంతమంది కోట్ల మంది వచ్చి స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు, అందరూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రావట్లా, ఆల్రెడీ డెరివేటివ్స్లో రిస్క్ తీసుకుంటున్నారు. మొత్తం రెగ్యులేషన్స్ తీసేస్తే ఏంటి, లేకపోతే బాగా తగ్గిస్తే ఏంటి అనేది ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు సిస్టమ్ స్టెబిలిటీకి ఇబ్బంది పడకుండా చూసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి 150,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి కూడా బడ్జెట్లో ప్రకటించారు. దీనివల్ల ఇన్ఫ్రా రంగంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? అంటే ఇన్ఫ్రా రంగం, కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అవన్నీ కూడా ఇవాళ ఫలితాలు ఇస్తున్నాయి. అంటే మనం రోడ్ నెట్వర్క్ చూసుకున్నా, రైల్ నెట్వర్క్ చూసుకున్నా, ఇప్పటి వరకు అంటే గత 70 సంవత్సరాలలో కూడా కొన్ని ప్రాంతాలు, అంటే భారతదేశంలో ఇటు నార్త్ ఈస్ట్ కావచ్చు,
జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఇండియాతో పూర్తిగా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు, ఆ కనెక్టివిటీ లేని వాటిని చేయటం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి మండలాలకు కావచ్చు, లేదంటే మిగతా జిల్లా కేంద్రాలకు వెళ్ళడానికి రవాణా మార్గాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా చాలా కీలకంగా పాత్ర పోషించింది. దాని కొనసాగింపుగానే ఇవాళ ఈ వచ్చే ఇన్ఫ్రా రంగంలో కూడా భారత ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా చేస్తుంది. కాబట్టి గతంలో కూడా చెప్పారంటే ప్రభుత్వం ఈ మౌలిక వసతులతో పూర్తిగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అవన్నీ నెరవేర్చాలి అంటే, ఎందుకంటే మనందరికీ తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి జనాభాకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తి స్థాయిలో చేయాలంటే కేవలం ప్రభుత్వం యొక్క సహాయం కాదు, ఇట ప్రైవేటు పీపీపీ మోడ్లో మరిన్ని అవకాశాలను, మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగస్వాములు అయితే అన్ని రకాలుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ మనం చూడొచ్చు ఎయిర్ ట్రాఫిక్ కూడా చాలా గణనీయంగా పెరిగింది, అఫోర్డబిలిటీ పెరిగింది. అదేవిధంగా వస్తు సేవలు అంటే ఇప్పుడు ఇవాళ ఒక వ్యవసాయదారుడు ఉత్పత్తి చేసిన ఉత్పత్తిని మార్కెట్లో కానీ అమ్ముకోవాలనుకున్నా కూడా ఈ ట్రాన్స్పోర్ట్కి, రోడ్డు రవాణా మార్గానికి ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి. కాబట్టి వీటన్నిటిలో కూడా ఇప్పటివరకు ప్రభుత్వం చాలా కృషి చేసింది, వాటిని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలిగింది. కాబట్టి వీటిని మరింత స్కేల్ తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నంగా చూడవచ్చు. ఇవి అంటే మనం ఇంకా ఎక్కువ అలొకేట్ చేస్తుంటే బాగుండేది, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వానికి ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచడానికి, లేదంటే ప్రజల చేతుల్లో ఆదాయాన్ని పంపించడానికి ఈ బడ్జెట్లో కీలకంగా మనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి అటు మహిళలకు ప్రోత్సాహ విషయంలో కావచ్చు, ఇటు చిన్న పారిశ్రామికవేత్తలకు విషయంలో కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు అంటే వేతన జీవులకు కావచ్చు, ప్రజల్లో ఆదాయాన్ని పెంపించడం కోసము కొంత సహాయాన్ని, సహకారాన్ని పెంపొందించే విధంగా ప్రయత్నాలు చేయడం ద్వారా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న విషయాలు ఇంకొంత అలొకేషన్స్ ఎక్కువ ఉన్నట్లయితే మరింత బాగుండేది అనేటువంటిది నా ఆలోచన. శశికుమార్ గారు, అలాగే ఇప్పుడు రూపాయి డాలర్తో పోలిస్తే చాలా పడిపోతూనే ఉంది కంటిన్యూగా. దీన్ని ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి, రూపాయి విలువను నిలబెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో తీసుకున్న చర్యలు ఏ విధంగా ఉపయోగపడతాయంటారు? అంటే కొంత ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ లాగా ప్రకటించినట్టు కనబడుతుంది కొన్ని ప్రాథమికంగా చూసినట్లయితే. బట్ మనకి ఇప్పుడున్న పరిస్థితి అయితే ఖచ్చితంగా మన ట్రేడ్ డిఫిసిట్ హైయెస్ట్ లెవెల్లో ఉంది, ఆల్మోస్ట్ రికార్డ్ స్థాయిలో ఉంది. అంటే ఉదాహరణకు చెప్పాలంటే మన ఎగుమతులేమో చాలా తక్కువగా ఉన్నాయి, కంపారిటివ్లీ దిగుమతులేమో చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో వచ్చినటువంటి డెఫిసిట్ అనే దానివల్ల మేజర్గా వస్తున్నటువంటి ప్రాబ్లమ్ అబౌట్ ఈ కరెన్సీకి సంబంధించినటువంటి డివాల్యుయేషన్ ఆర్ తక్కువ ఉండటం మన వాల్యూ ఆఫ్ రూపీ అనేది. అండ్ దానిలో కొంత కవర్ అయ్యేటటువంటి భాగం ఏంటంటే రెమిటెన్సెస్ ఎక్కడైతే ఎన్ఆర్ఐస్ నుంచి వస్తాయో కొంత కవర్ అవుతున్నాయి. అలాగే ఇందాక వివేక్ గారు చెప్పినట్లు ఎఫ్ఐఎస్ కొంత ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోవటం, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, దానివల్ల కూడా కొంత ప్రెజర్ ఖచ్చితంగా డాలర్ రూపీ వాల్యూ మీద పడుతున్నమాట వాస్తవం. బట్ ఇంకొక ట్రెండ్ ఆఫ్ ఎఫ్డిఐస్ మనం గమనించినా కూడా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అది డౌన్ ట్రెండ్లో ఉంది. అది కొంత ఖచ్చితంగా చెప్పాలంటే విపత్కర పరిణామం అనే చెప్పాలి, కొంత డేంజర్ సిగ్నల్స్నే చూపిస్తుంది. అంటే రకరకాల ఇండికేటర్స్ మనం చూసినట్లయితే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడేమో తగ్గుముఖంలో ఉంది. రెమిటెన్సెస్ వల్ల కొంత సేవ్ అవుతున్న మాట వాస్తవం. అంటే మన ఎన్ఆర్ఐస్ పంపించే డబ్బుల వల్ల కొంత సేవ్ అవుతున్న మాట వాస్తవం. కానీ ఎగుమతుల్లో కూడా కేవలం మనకి సర్వీస్ సెక్టర్కి సంబంధించిన సేవారంగం ఎగుమతులు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి, కంపేర్ టు సర్ప్లస్లో ఉన్నాయి. మరి కమాడిటీస్కి సంబంధించి మాత్రం చాలా ఎక్కువ డెఫిసిట్ ఉంది. సో దీంతో మనకి రూపీ మీద ప్రెజర్ ఎక్కువ పడుతుంది కంపేర్డ్ విత్ డాలర్. దానికి కొత్తగా మనకి వచ్చేటటువంటి పెట్టుబడులు, ఒకవేళ ఇందాక వివేక్ గారు చెప్పినట్లు ఇన్సూరెన్స్ సెక్టర్లో కనుక ఆ రిమైనింగ్ 26% ఆఫ్ స్టేక్ని కొనుక్కోవడానికి ఒకవేళ కనుక అన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే, ఆ పెట్టుబడులు అలాంటివి ఏమన్నా కొత్త పెట్టుబడులు రావడం వల్ల కొంత ఏమైనా స్టెబిలైజ్ అవ్వచ్చు. బట్ అది అంత మేజర్గా ఉండకపోవచ్చు, కానీ బట్ డెఫినెట్లీ కొంత హెల్ప్ అయితే అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం స్పెసిఫిక్గా దానికి సంబంధించినటువంటి చర్యలు యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలంటే కేవలం ఎగుమతులకు సంబంధించిన కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించడం, దట్టు ఎంఎస్ఎంఈ సెక్టర్కి ప్రకటించిన ప్రోత్సాహకాల్లో కూడా స్పెసిఫిక్గా కొంత ఎగుమతులకు సంబంధించి దానికి సంబంధించిన రిఫరెన్స్ ఉండడం అనేది మాత్రమే మనకు కనబడుతుంది. అదర్వైజ్ పెద్ద మేజర్గా స్పెసిఫిక్ అనౌన్స్మెంట్స్ అయితే డీటెయిల్డ్గా చూస్తే ఏమైనా తెలుస్తుంది, కానీ ప్రస్తుతానికైతే కనబడట్లేదు. నా టాప్ ఆఫ్ ఇట్ ఇంకొన్ని పాయింట్స్ బికాస్ ఆఫ్ డాలర్కి సంబంధించిన పాయింట్ కూడా మనకి వచ్చింది కాబట్టి, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్
ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన పాయింట్ కూడా వచ్చింది కాబట్టి, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఖచ్చితంగా గణనీయమైన వృద్ధి ఉన్నమాట వాస్తవం, అందులో ఏం డౌట్ లేదు. కాకపోతే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, దానికి కూడా ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఇండియాలో చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి వాటిల్లో కూడా చాలా ఎయిర్పోర్ట్స్ నిజంగా ఆపరేటింగ్ లేవు. సో ఆ ఆపరేటింగ్గా లేని ఎయిర్పోర్ట్స్ ఒక రకంగా చెప్పాలంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద లెక్కే. అక్కడ ఏదో ఊరికే ల్యాండ్ ఎక్వైర్ చేసి కన్స్ట్రక్షన్ చేసి ఆ మేరకి కొంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మీద ఏమన్నా కొంత ఎకనామిక్ యాక్టివిటీ అయి ఉండొచ్చు తప్ప, ఎప్పుడైతే ఒక ఎయిర్పోర్ట్ ఖాళీగా ఉంటుందో, అది ఆపరేటింగ్గా ఉండదో, దానివల్ల ఉపయోగం లేదు. అలాంటి ఎయిర్పోర్ట్స్ ఆల్రెడీ చాలా ఉండగా, దాంతోపాటుగా ఇప్పుడు మనకి రైల్వేస్ చూస్తున్నట్లయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అది వాస్తవం. అంటే ఆన్ ద గ్రౌండ్ అందరికీ తెలుసు, సామాన్య ప్రజలందరూ రోజు ఫేస్ చేస్తున్నటువంటి వాస్తవం ఏంటంటే రైల్వే లైన్స్ ఉన్నప్పటికీ కూడా ట్రైన్స్ సరిపోవట్లేదు. అందులో ఆల్మోస్ట్ రిజర్వేషన్ తీసుకున్న కంపార్ట్మెంట్లో కూడా అందరూ ఎక్కేస్తున్నారు అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. త్రూ అవుట్ ఇండియా మనకి రైల్ నెట్వర్క్ అనే దానిలో ఇంకా చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రావాల్సింది ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది ప్రయాణించేది రైళ్లలో కాబట్టి అక్కడ తగినంత ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నట్లుగా కనబడట్లేదు. దాంతోపాటు ఇందాక చూసినటువంటి కొన్ని హైలైట్స్ ఆఫ్ ఇవాళ బడ్జెట్లో 120 కొత్త ఎయిర్పోర్ట్లు కడతానంటున్నారు. ఇది కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఉన్న ఎయిర్పోర్ట్లే చాలా ఆపరేటింగ్గా లేవు, మళ్ళీ కొత్త 120 ఎయిర్పోర్ట్లు కట్టి ఏం చేస్తారు? ఎయిర్పోర్ట్లు కట్టడం ఒకటే సరిపోదు కదా, అవి ఆపరేటింగ్గా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అందుబాటులో అందరికీ అన్ని సమయాల్లో ఉంటాయంటే ఖచ్చితంగా ఉండవు, ఎందుకంటే అది డిమాండ్ సప్లై మీద అయ్యేటటువంటి ఫీల్డ్ అది. అంతెందుకు మనకి కుంభమేళాకి వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళకి 70,000 కూడా ఉంది టికెట్, రిటర్న్ టికెట్. చాలా మందికి 70,000 80,000 ఉంది. అంటే కేవలం ఎవరైతే ఎఫోర్డ్ చేయగలరో వాళ్ళే వెళ్ళగలిగేటట్టు ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా డిమాండ్ ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రైస్ పెరుగుతుంది, వన్ ఇట్ ఈస్ ఏ ఓపెన్ మార్కెట్. సో అందరికి అంత అందుబాటులోకి ఎయిర్పోర్ట్లు వచ్చేసినటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్లు కూడా చాలా ఇనాపరేటివ్గా ఉన్న ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇందులో ఇంకొక 120 ఎయిర్పోర్ట్లు కొత్తగా డెవలప్ చేస్తానంటే మనకు చూడటానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లాగా పైకి కనపడుతుంది, కానీ దానివల్ల నిజంగా వచ్చేటటువంటి ఉపయోగం ప్రజలకి ఏంటి, ఓవరాల్గా మనకి ఎకానమీకి వచ్చేటటువంటి ఉపయోగం ఏంటంటే అది కన్స్ట్రక్షన్ వరకే ఉపయోగం ఉంటుంది. మళ్ళీ ఎలాగో కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరో ఒకరికి దాన్ని పీపీపీ మోడల్లో మెయింటెనెన్స్కి ఇచ్చేస్తున్నారు దాన్ని. అంటే కట్టడం మాత్రం ప్రభుత్వం చేస్తుంది, అంటే ఎక్స్పెండిచర్ ఈజ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ మాత్రం ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళేటట్లు ఇలాంటి మోడల్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఇంకొక 120 ఎయిర్పోర్ట్లు కట్టడం కూడా మళ్ళీ ఇంకెవరికో దాన్ని కట్టబెట్టడానికి గనక ఇట్లా కట్టుకుంటూ పోయినట్లయితే ప్రజల డబ్బుని ఎయిర్పోర్ట్లు పాలు చేసినట్టు అనుకోవాల్సి వస్తుంది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని అనడానికి ఉండదు. అది కొంత అంత 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 మరీ పూర్తిగా యాక్సెప్ట్ చేయాల్సిందే కాదు. అందులో సెలెక్టివ్గా కొన్ని అవసరమైన ఎయిర్పోర్ట్లు ఖచ్చితంగా కట్టచ్చు, తప్పలేదు. బట్ ఒక నెంబర్ పెట్టుకుని లేకపోతే ఎక్కువ ఎయిర్పోర్ట్లు ఉంటేనే అది ఒక యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇండికేటర్ ఆఫ్ డెవలప్మెంట్ అని అనుకోవడం కరెక్ట్ కాదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకు ఆల్రెడీ ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు కూడా చూస్తూనే ఉన్నాం, ట్రైన్ నెట్వర్క్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూస్తూనే ఉన్నాం. బుల్లెట్ ట్రైన్ అని ఎప్పుడో అన్నారు, ఇంతవరకు బుల్లెట్ ట్రైన్ ఏమైంది ఎవరికి తెలియదు. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్న వాటిని కంప్లీట్ చేసి వాటిని కొంత ఎక్కువ లైమ్ లైట్లోకి తీసుకొచ్చి వాటిని లైన్లోకి తీసుకొచ్చి ఇన్ ద సెన్స్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తే బెటర్గా ఉంటుంది. ఈ పెద్ద అనౌన్స్మెంట్లు చేసి 120 ఎయిర్పోర్ట్లు కొడతాం, లేకపోతే ఇన్ని లక్షల కోట్లు దీని మీద ఖర్చు పెడతామని అనౌన్స్మెంట్లు కాకుండా ఆన్ ద గ్రౌండ్ ఇవి కనుక ల్యాండ్ అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. వివికే ప్రసాద్ గారు, ఇప్పుడు ఈ బడ్జెట్ ద్వారా ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అంటారు? ద్రవ్యోల్బణం కట్టడి చేయాలంటే మొట్టమొదటి కారణం ఏంటో మనకు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ద్రవ్యోల్బణం కట్టడికి ఇండైరెక్ట్గా ఏం చేశారనేది తెలుస్తుందండి. ఎందుకంటే ద్రవ్యోల్బణం అనేది యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలోని అంశం పూర్తిగా కాదు. అంటే కొద్ది గొప్ప సరుకులు కనుక అన్రీజనబుల్గా పెరిగితే డిమాండ్ అండ్ సప్లైని మ్యాచ్ చేయడానికి ట్రై చేయాలి. కానీ డిమాండ్ బాగా పెరిగిపోయి సప్లై పెరగకపోయినా, లేక సప్లై బాగా తగ్గిపోయి డిమాండ్ అలాగే ఉన్నా వచ్చే ఇన్ఫ్లేషన్ని కేంద్ర ప్రభుత్వం ఖర్చు ఆపాలంటే ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల బడ్జెట్ పరంగా ఎప్పుడు ఆ ద్రవ్యోల్బణానికి పెద్దపీట వేసే అవకాశం ఉండదు. అది రిజర్వ్ బ్యాంక్ పరిధిలోకి వస్తుంది. అంటే మానిటరీ పాలసీస్ ప్రకారం వాళ్ళు మార్చుకుని మానిటరీ సప్లై పెంచుతారు. అంటే ఎప్పుడూ కూడా భారతదేశంలో కనుక డబ్బు ఎక్కువగా ప్రింట్ చేయబడినా, సప్లై చేయబడినా ఎక్కువ డబ్బు ఉన్న పరిమితమైన వస్తువుల్ని చేస్తుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ తగ్గాలి అంటే ఏం చేయాలి? ప్రజల చేతుల్లో ఉండే డబ్బును తగ్గించాలి అంటే ఏం చేయవలసి వస్తుంది? అది ఆర్బీఐ వెనక్కి సక్ చేసేది, సిఆర్ఆర్ పెంచడమో లేకపోతే రకరకాలుగా చర్యలు చేపట్టి ప్రజల దగ్గర డబ్బుని సక్ చేయడంతో ఆటోమేటిక్గా చేతుల్లో డబ్బు తగ్గడంతో ఎక్స్పెండిచర్ తగ్గి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనేది. కాబట్టి బడ్జెట్ పరంగా అది ఏమి ఎక్స్ట్రా చర్యలు తీసుకుంటారని చెప్పే కన్నా సప్లై సైడ్ పెంచడం, అంటే ఎప్పుడు కూడా సప్లై సైడ్ పెంచాలి అంటే ఏం జరుగుతుంది? భారతదేశంలో ఉండే ఇన్ఫ్లేషన్లో ఎక్కువ సింహభాగం ఎప్పుడు ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఎందుకంటే జనాభా ఎక్కువ కాబట్టి, మన ఫుడ్ కన్సంప్షన్ ఎక్కువ కాబట్టి, ఫుడ్ కనుక 5% పెరిగితే దాని యొక్క ఇంపాక్ట్ ప్రొఫౌండ్గా ఉంటుంది ఇండియాలో ఇన్ఫ్లేషన్ మీద. అందువల్ల ఏం చేయవలసి వస్తుంది? ఫుడ్ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచాలి. ఫుడ్ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోవాలనగానే స్విచ్ చేసినట్టుగానో మీటర్ తిప్పినట్టుగానో ఎవరి వల్ల కాదు. అది లాంగ్ టర్మ్ ప్లానింగ్తోనే చేయాలి. అంటే ఏం చేయాలి? ఫార్మింగ్ కమ్యూనిటీకి, అగ్రికల్చరల్ యాక్టివిటీస్కి వీలైనంత ఊతం ఇవ్వాలి.
ఈ బడ్జెట్ లో లేని అంశమే లేదు. అందులో ప్రతి ఒక్కళ్ళకి చేశారు. అంటే ఫార్మర్స్ కి ఏమో క్రెడిట్ పెంచడం, అలాగే ల్యాండ్ లో ఉన్నటువంటి ఆ సాయిల్ టెస్టింగ్ చేస్తా ఉంటాం, కొత్త కొత్త ల్యాబొరేటరీస్ పెట్టడం. బీహార్ అయినా ఇంకో స్టేట్ అయినా, మన స్టేట్ కాదు కాబట్టి మనకు కోపం రాకూడదు, అక్కడ మకానా బోర్డు పెడతానంటాం. ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే ఫార్మర్స్ కి వాళ్ళు ప్రొడ్యూస్ చేసే వస్తువుని దేశం మొత్తంలో ఎక్కడైనా అమ్మటానికి ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎప్పుడైనా ప్రొడ్యూస్ చేసుకోవడానికి సారవంతమైన భూమి కాదా, ఇది సూటబుల్లా కాదా అని తెలియడానికి రీసెర్చ్ చేయాలంటే రైతు తనంతట తనుగా చేయలేరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఖర్చు అయినా వెనకాడకుండా రీసెర్చ్ చేసి ఆ ఫలాలను గనక రైతులకు అందిస్తే అనువైన పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముందు అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీలు, స్టోరేజ్ ఫెసిలిటీస్ పెట్టాలి. సో ఈ బడ్జెట్ లో మనం చేసిన చర్య ఏంటంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ పెంచడం. దీన్నే మనం అంటాం ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం గొప్ప. అంతేకాని బిజినెస్ లో రావటం ప్రభుత్వాలు చేయకూడదు. బిజినెస్ లో కనుక ప్రభుత్వాలు వస్తే అందులో ఉండే యజమాయిషీ చేసేవాడు ఆటోమేటిక్ గా అవినీతి పనులు చేస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళు చేసే ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ చేయాలి. ఇందులో చేసింది నాకు బడ్జెట్ లో కనపడింది, కానీ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే అదే, అంటే ప్రజలని ఎనేబుల్ చేయడానికి కావాల్సిన సెటప్ అంతా కూడా పెడుతున్నారు. కాబట్టి అది పొందిపుచ్చుకున్న ఫార్మర్స్ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఇకపోతే లేనిది ఏంటి, వర్షాలు కురిపించలేము. కాబట్టి వర్షాలు కనుక రాకపోతే ఆటోమేటిక్ గా మళ్ళీ ఇన్ఫ్లేషన్ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, ఆ యొక్క ఫారిన్ కరెన్సీని కనుక రిజర్వ్స్ ని ఓపెన్ చేసి వాడుకుని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎడిబుల్ ఆయిల్ మనకి అందరికీ తెలిసింది, క్రూడ్ ఆయిల్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ చేసుకోవడం మూలంగా డాలర్ వాల్యూ పెరుగుతుందంటాం. డాలర్ వాల్యూ మనం కావాలనే పెంచుతాం. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా ఎఫ్పిఎస్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇండియాలోకి వస్తే వాళ్ళు కనుక ఇక్కడ రేట్లు పెరిగితే అమ్ముకుని వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళకి ఆ ఆలోచన చంపేయాలి. అంటే ఏం చేయొచ్చు, మనం డాలర్ కనుక పెంచితే 50 రూపాయలు ఉన్నప్పుడు డాలర్లో నేను $1,00,00,000 తెస్తే నాకు వచ్చింది 50 కోట్లు. ఆ 50 కోట్లు పెట్టి ఇండియాలో షేర్స్ కొనుక్కుంటే ఇవాళ 80 కోట్లు అయింది అనుకుంటే 30% పెరిగింది కదా అని తీసుకెళ్లిపోదాం అనుకుంటే డాలర్ 85 రూపాయలు అయింది అనుకోండి, నేను అమ్మితే నాకు వచ్చేది ఎంత, కోటి కన్నా తక్కువ. ఇన్నిళ్ళు ఉంచుకుని నేను తక్కువ ఎందుకు తీసుకెళ్తాను, కాబట్టి డబ్బులు తీసుకెళ్తారు, అంటే ఇంకా లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని అక్రాస్ ద టేబుల్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అందరికీ అర్థమయ్యేట్లుగా మాట్లాడటం, కొన్ని వాళ్ళకి మాట్లాడకపోయినా దేశ హితం కోసం కొన్ని చర్యలు కావాలని చేయటం. నిజానికి ఒక ఎస్టిమేట్ ప్రకారం చూస్తే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం కనుక చూసి ఇండియన్ కరెన్సీని కనుక వాల్యూ చేస్తే, అంటే ఒకవేళ అంతర్జాతీయంగా ఉన్న అమెరికా కూడా నా డాలర్లని వెనకాల ఉన్నటువంటి కరెన్సీ కాకుండా గోల్డ్ తో రిజర్వ్ చేసి బ్యాక్ చేసి 1 to 1 చొప్పున పబ్లిష్ చేస్తాను అంటే ఇండియాలో ఉన్న కరెన్సీ 35 నుంచి 40 రూపాయలకు ఒక డాలర్ రావాలి. కానీ మన వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు 85 రూపాయలైనా? ఇలా కనపడని బోల్డెన్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇండియాలోకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ప్రజలను చూసి వస్తుంది. వెనక్కి వెళ్ళిపోవాలి అంటే వాళ్ళకి వీలైనంత ముళ్ళు గుచ్చుకోవాలి, అప్పుడే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోకుండా ఉంటారు. అందువల్ల ఇవన్నీ కూడా కొంతమంది, అంటే అందరు పబ్లిక్ కి అర్థం అవ్వాలంటే కొద్దిగా కష్టం. అంటే మేము ఒక్కడమే తెలివైన వాళ్ళు అని కాదు, మనం మీటింగ్ లో కూర్చున్న వాళ్ళందరూ తెలివైన వారు, అందరూ కూడా చదువుకున్నవారు. కాబట్టి మాకు అర్థమైనంతగా ప్రజలకు అర్థం కాదు. అర్థం చేయాలని ప్రయత్నించడం కూడా అనవసరం, కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడడం. అందువల్ల ఇన్ఫ్లేషన్ గురించి మాత్రం బడ్జెట్ లో చర్యలు ఉండాలి అని మనం కోరుకోవటం ఒక రకంగా అంత సరైన వాదన కాదు. సో అది చేసింది ఇండైరెక్ట్ గా ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ చేశారు. ఆర్బీఐకి గైడ్ లైన్స్ ఇస్తారు, ఆర్బీఐ ఆ పని చూసుకుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఫుడ్ సప్లైలో వచ్చిన డిస్ట్రప్షన్ మూలంగా వస్తేనే కేంద్ర ప్రభుత్వం కూరుకోవాలి. అదర్వైజ్ మానిటరీ సప్లై మూలంగా వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్ ని యూజువల్ గా కేంద్ర ప్రభుత్వం చేయకూడదు. వివేక గారు, అలాగే ద్రవ్య లభ్యత పెంచడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎలాంటి చర్యలు తీసుకుంది, దీనివల్ల ఏ విధంగా మేలు జరుగుతుంది? ఎప్పుడు ద్రవ్య లభ్యత అంటే ఇప్పుడు కావాల్సింది అంటే మనకి బిజినెస్ పెట్టాలి అంటే మనకి క్యాపిటల్ మన దగ్గర ఉండాలి. లేకపోతే క్యాపిటల్ లేకపోతే డెట్ క్యాపిటల్. అంటే డెట్ క్యాపిటల్ అనేది ఊరికి అసంబద్ధంగా అనిపిస్తుంది చదువుకు అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేని వాళ్ళకి. ఈక్విటీ క్యాపిటల్ అంటే మన సొంత డబ్బులు, డెట్ క్యాపిటల్ అంటే డెట్ తెచ్చుకునేది, అది కూడా డబ్బులు కావాలి. ఆ డబ్బు లభ్యత పెంచాలి అంటే ఏం చేయాలి, బ్యాంకులను కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎంకరేజ్ చేయాలి. అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎవరికి పడితే వాళ్ళకి చెక్కులు రాసి ఇచ్చేయకూడదు. ఆ మెకానిజం అంతా కూడా ఈ ప్రాజెక్ట్ వైబుల్లా కాదా అని చూడటానికి బ్యాంకుల్ని నమ్మాలి. ఆ బ్యాంకుల్ని నమ్మినప్పుడు బ్యాంకులు ఏమంటారంటే మీరేమో ఇవ్వమంటున్నారు, వీళ్ళ దగ్గర కెపాసిటీ లేదు ఒకటి, రెండోది వాళ్ళు చెప్పే ప్రాజెక్ట్ కూడా యూస్లెస్. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పాలి, ప్రాజెక్ట్ కనుక యూస్లెస్ అయితే ఇవ్వక్కర్లేదు, ప్రాజెక్ట్ యూస్ఫుల్ అయిపోయి మీరు కనుక వైబిలిటీ ఉంటుందనుకుంటే మీ డిస్క్రిప్షన్ వదిలిపెడతాను, మీరు ఇవ్వండి. మీకు నేను సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు కనుక బిజినెస్ దెబ్బతింటే నేను బ్యాంక్ గ్యారంటీ ఇస్తాను, నేను మీకు వెనక్కి ఇస్తాను అని చెప్పడం సరైన చర్య. అదే ఈ చర్య చేపట్టింది. ఆల్రెడీ ఒక 3-4 ఏళ్ల నుంచి కూడా నడుస్తుంది. ఏంటి, రకరకాల పేర్లు పెట్టారనుకోండి, ఏ పేరు పెట్టినా కూడా చిన్న చిన్న ఎంటర్ప్రెన్యూర్స్ కి లోను కావాలంటే ముందు 50 లక్షల వరకు అన్నారు. ఇప్పుడైతే 4 నుంచి 5 కోట్ల వరకు కూడా ఎంఎస్ఎంఈలు కనుక ఎవరైనా పెట్టుకుంటారంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఆ ప్రమోటర్లు కేవలం ఒక సిగ్నేచర్ చేస్తే చాలు,
వాళ్ళ దగ్గర కొలాటరల్ సెక్యూరిటీస్ ఏమీ లేకపోయినా కూడా బిజినెస్ వైబిలిటీ ఉంటే వాళ్ళు లోన్ ఇస్తున్నారు. అది 5 కోట్ల నుంచి ఏకంగా 10 కోట్లకు పెంచింది. అలాగే రకరకాలటువంటి లోన్ లిమిట్స్ పెంచి నేను గ్యారంటీ ఉంటాను అంటే నాకు ఓవర్ నైట్ గా కేంద్ర ప్రభుత్వం కానీ మన దేశంలో ప్రభుత్వ వ్యవస్థల మీద మర్యాద పెరగక తప్పదు. ఎందుకంటే నేను చేద్దాం అనుకున్న వ్యాపారాన్ని సరిగ్గా అనలైజ్ చేసి మంచిదో కాదో చెప్పి నాకు వెన్నంటి నిలబడుతున్న ప్రభుత్వానికి నేను ఖచ్చితంగా బాధ్యతగా ఉండాలని కోరుకుంటాం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారతదేశంలో 99% ప్రజానీకం మంచి వ్యక్తులు, ఎవరు కూడా ఒకళ్ళ మోసం చేయడానికి చేయరు. కానీ వాళ్ళకి ఎంతవరకు ఏంటంటే ప్రభుత్వం నాకు ఏమీ ఆసరా ఇవ్వటం లేదు, ఊరికే ట్యాక్సులు గుంజుకుంటుంది అనుకున్నాం. ఇప్పుడు ఆ చర్య కొద్దిగా మారి ప్రభుత్వం కూడా ప్రజలకు తోడ్పాటులోకి వస్తుందని తెలిస్తే ఆ పన్ను చెల్లించాలనే బాధ్యత ఉంటుంది. దానికోసం పన్ను రేట్లు తగ్గించడం కూడా చేస్తున్నారు. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం భారతదేశ ప్రగతికి ఇది అన్ని రకాల సరైన చర్య నమ్మకం తప్పితే నేనైతే అంత నెగిటివ్ గా ఉండడానికి నాకు పెద్దగా అవకాశాలు ఏం కనపడలేదు. కొన్ని ఉంటాయి కారణాలు, అందరికీ అన్ని మంచిగా ఉంటాయని చెప్పలేము. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వేస్తూ మొట్టమొదట క్యాపిటల్ గెయిన్స్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పారంటే మీకు క్యాపిటల్ గెయిన్స్ అనే ట్యాక్స్ లేదు కాబట్టి లాంగ్ టర్మ్ అందుకని సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తీసుకొస్తాను అని, నాకు లాభం వచ్చినా నష్టం వచ్చినా ఇన్కమ్ ట్యాక్స్ నే వేరొక పేరుతో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వేసి తీసుకున్నారు. తర్వాత ఏం చేశారు, నెమ్మదిగా క్యాపిటల్ గెయిన్స్ తీసుకొచ్చారు. మళ్ళీ తర్వాత ఏం చేశారు, ఇంకొద్దిగా క్యాపిటల్ గెయిన్స్ పెంచారు. అంటే ఎక్స్పెండిచర్ ట్యాక్స్ వేసి ఇన్కమ్ ట్యాక్స్ వేసి ఇన్ని రకాల ట్యాక్స్ వేస్తే ఏ రకమైన మెసేజ్ ఇచ్చినట్టు ఎవరికి తెలియదు. అలా మాకు కూడా నచ్చని అంశాలు కొన్ని ఉంటాయి. కాకపోతే నచ్చిన అంశాలు ఎక్కువ, నచ్చని అంశాలు కొద్దిగా ఉన్నప్పుడు ఓవరాల్ గా తూకం వేస్తే బడ్జెట్ బాగానే ఉందని చెప్పవలసిన అభిప్రాయం అది. కృష్ణారెడ్డి గారు, అలాగే ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఫస్టే మాట్లాడుకున్నాం పన్నుల గురించి. తొలుత 12 లక్షల వరకు పన్ను కట్టక్కర్లేదన్నారు. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ ప్రకారం 12,75,000 వరకు పన్ను కట్టక్కర్లేదన్నారు. అలాగే స్లాబులు కూడా మార్చారు. 4 లక్షల వరకు పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చారు. 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10% పన్ను ట్యాక్స్ వేస్తామని చెప్పారు. వీటన్నింటి వల్ల ప్రజల కొనుగోలు శక్తి ఏ విధంగా పెరుగుతుంది? ఖచ్చితంగా అండి. ఎప్పుడైతే ప్రజల చేతుల్లో కొంత ఆదాయం అధికంగా వచ్చినప్పుడు సహజంగా పేద మధ్యతరగతి ప్రజలు వినియోగానికే ఎక్కువగా ఆస్కారం చూపిస్తుంటారు. కాబట్టి ఎప్పుడైతే ప్రజల ఆదాయము మిగులు ఆదాయం, కొత్తగా ఆదాయం రాకపోయినా ఉన్న ఆదాయం పన్ను రూపాయలు తగ్గించారు కాబట్టి ఆదాయం పెరిగినప్పుడు ఎక్కువ శాతం వినియోగానికి, మరికొంత శాతం ఏదైనా చిన్న చిన్న పెట్టుబడులు ఒక స్వల్పకాలంలోనో ఒక మధ్య హస్తకాలంలో వచ్చినటువంటి పొదుపులను పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవి అందుకనే ఇమ్మీడియట్గా ఏదో ఇవాళ ఒక మెడిసిన్ వేసుకుంటే ఇమ్మీడియట్గా ఏదో రిలీఫ్ ఇచ్చినట్టుగా ఈ చర్యలు, ఈ కార్యక్రమాలు రేపు పొద్దున్నే ఏం ఫలితాలు ఇస్తాయి, ఎక్కడ కనపడుతున్నాయి అంటే చాలా చూస్తే కనపడితే, చూడకపోతే ఏమీ కనిపించట్లేదు అంటే కనిపించవు. కాబట్టి ఇవాళ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న అన్ని రంగాలలో మార్పులు కూడా ప్రజలకు నేరుగా, అంటే జోబులోకి ఒక 10,000 వస్తేనే వచ్చినట్టు కాదు. ఇవాళ మెడికల్ రంగంలో కూడా, ఇవాళ మెడికల్ ఎడ్యుకేషన్లో కూడా కొత్త సీట్లు పెంచుతున్నామని, హాస్పిటల్ ఛార్జెస్ కూడా, అంటే మనం ఇందాక వివేక్ గారు చెప్పినట్టుగా ఇవాళ ప్రపంచంలో దేశాలతో కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకున్నప్పుడు, అంటే మనం ఎప్పుడు కూడా రియల్ టర్మ్స్లో పోల్చుకోవడానికి పీపీపీ టర్మ్స్ని ఎక్కువగా చూడం. పర్చేసింగ్ పవర్ పారిటీ కింద ఎంత కొనుగోలు శక్తి ఉంది, దేశం ఎక్కడుంది అనుకున్నప్పుడు భారతదేశమే చాలా చౌకగా ప్రజలు జీవించడానికి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండడానికి అనువైనటువంటి దేశం. అది మీరు సింగపూర్ తీసుకుంటారా, స్విట్జర్లాండ్ తీసుకుంటారా, యూఎస్ఏ తీసుకున్నా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఏ వస్తు సేవలు కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కూడా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగా ఉంది అంటే చెప్పినప్పటికి కూడా అక్కడ ఎన్ని ఛార్జెస్ ఉన్నాయి. ఇక్కడ భారతదేశంలో జరిగేది ఏంటంటే పన్నుల విషయానికి వచ్చినప్పుడు చాలా తక్కువ ఉండాలి, ప్రయోజనాలు లబ్ధి వచ్చేసరికి ఎక్కువ ఉండాలి. మీరు పన్నులు తీసుకోవద్దు కానీ మాకు పథకాలు లేకుంటే ప్రయోజనాలు ఎక్కువ చేయాలి అని చెప్పేసి చూడండి చైనాలో ఎలా ఉంది, జపాన్లో ఉంది. అప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పన్ను శాతం ఎంత, అక్కడ ఉన్న సదుపాయాలకి అక్కడ ప్రజలు చెల్లిస్తున్నటువంటి పన్నులు ఎంత అనే కంపారిజను చేసుకున్నప్పుడు ఆ రియాలిటీ తెలుస్తుంది. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఇప్పుడు ఇందాక మీరు చర్చలో వస్తూ రూపాయి గురించి కూడా మాట్లాడారు. రూపాయికి ఈ బడ్జెట్లో కూడా పరోక్షంగా, అంటే ఈ పునరుత్పాదక ఇంధనాలపైన, అంటే మనకు అందరికీ తెలుసు మనం ఎప్పటి నుంచో కూడా ఈ క్రూడ్ ఆయిల్ అనేటువంటిది భారతదేశంలో అత్యధికంగా దిగుమతి చేసుకుంటూ మన విలువైనటువంటి ఫారెక్స్ ఇతర దేశాలకు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ దాన్ని పరోక్షంగా తగ్గించడం కోసము ఇవాళ బ్యాటరీస్ విషయంలో కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్ విషయంలో కావచ్చు పెద్ద ఎత్తున పరిశోధనలతో పాటు ఇక్కడ వినియోగదారులకు కావచ్చు, చిన్న పారిశ్రామికవేత్తలకు కావచ్చు అనేక రకాలైన ప్రోత్సాహకాలను ఇస్తూ పునరుత్పాదకత
సోలార్ కావచ్చు, లేకుంటే న్యూక్లియర్ కావచ్చు. బడ్జెట్లో న్యూక్లియర్ గురించి కూడా పవర్ని జనరేషన్ కోసం కూడా చెప్పారు. అంటే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే డిపెండెన్సీ తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి. రెండు, భారతదేశం ఇవాళ నేరుగా భారతదేశ రూపాయిలో మారకం చేసుకోవడానికి దాదాపుగా 20 దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాయి. దాంట్లో రష్యా కూడా వెస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేసి భారత్కు అవసరమైనటువంటి వస్తువులను అక్కడి నుంచి దిగుమతి చేసుకుని రూపాయలు చెల్లింపులు రష్యా కూడా ఇక్కడ చేసుకోవడానికి ఇలా అనేక చర్యలు జరుగుతున్నాయి. మనం గతంలో కూడా చూసాం, ఒక దేశ కరెన్సీని డివాల్యూ చేస్తూ చైనా కూడా చాలా సందర్భాలలో అఫీషియల్గా డివాల్యూ చేయలేక అన్అఫీషియల్గా డివాల్యూ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే వారి విలువను వారి యొక్క కరెన్సీ విలువను తగ్గిస్తూ అంతర్జాతీయ మార్కెట్లో వారి యొక్క ప్రాధాన్యాన్ని పెంచుకోవడానికి వారి వస్తు సేవలను ప్రపంచ దేశాల్లో చాలా చౌకగా అందిపుచ్చే విధంగా చేయడానికి ఎటువంటి గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. ఇవాళ న్యాచురల్గా కొంత రూపీ డిప్రిషియేట్ అయినప్పటికీ కూడా ఇవాళ మనకు ఎక్స్టర్నల్ డెప్ట్ తీసుకున్నట్లయితే మన దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ దాదాపుగా $680 బిలియన్ అయితే డెట్ వచ్చేసి 700 పైచీలకు ఉన్నాయి. అంటే పెద్ద గ్యాప్ అనేటువంటిది లేదు. ఫారెక్స్ నిల్వలు అంతర్జాతీయ మారక నిల్వలకి అంతర్జాతీయ మనకు రుణాల విషయంలో చూసుకున్నప్పుడు మనము దరిదాపుగా కొంత కంఫర్ట్ జోన్లోనే ఉన్నాము. కాబట్టి భారతదేశము రూపాయి విలువ పడిపోవడం ద్వారా కొన్ని రంగాలు ప్రతిసారి ఒక రూపాయి విలువ అప్రిషియేట్ అయినప్పుడు కూడా భారత రూపాయి విలువ పెరిగినప్పుడు మన ఎగుమతులు కూడా ప్రియమైపోయి కొన్ని రంగాలు ఆర్థికంగా ఒడిదొడుకులు ఎదుర్కొని అవన్నీ కూడా వ్యాపారాలు ఇబ్బందులు జరుగుతాయి. కాకుండా ఇక్కడ బ్యాలెన్స్ నెట్ గెయిన్ ఎంత, ఒక రూపాయి విలువ తగ్గినప్పుడు కానీ ఒక రూపాయి విలువ పెరిగినప్పుడు కానీ మన భారతదేశానికి వచ్చేటువంటి లాభ నష్టాలు చూడాలి తప్ప ఇవాళ మీరు ఇంకొక గణాంకాలు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. భారత్ అమెరికాకు ఎగుమతులు ఎక్కువగా చేస్తుంది. అమెరికాతో మనం ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాం. అమెరికా నుంచి మనము ఎగుమతులు ఎక్కువ చేస్తున్నాము, దిగుమతులు తక్కువ చేస్తున్నాము. కానీ డాలర్ ఏంటంటే అంతర్జాతీయ కరెన్సీ కాబట్టి మనం ఏ దేశంతో కానీ క్రూడ్ ఆయిల్ కానీ ఏది కొనాలన్నా కూడా డాలర్లో మారకం చెల్లింపులు చేయాలి కాబట్టి కొంత రూపాయి పైన ఒత్తిడి ఉంది. కానీ అది భారతదేశం కూడా అటువైపుగా ప్రయోజనాలను స్వీకరించే విధంగానే ఉంది. మరి ఇన్ని చేస్తున్నా కూడా మరి ఎందుకు ఎఫ్డిఐస్ తగ్గాయి, లేకపోతే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎందుకు వెళ్ళలేదంటే ఇవాళ ప్రపంచ దేశంలో జియో పొలిటికల్ క్రైసిస్ చూస్తున్నాము. అది అందరూ కూడా మనం గమనించాలి. జియో పొలిటికల్ క్రైసిస్ కావచ్చు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్తబ్దత, కరోనా తర్వాత వచ్చినటువంటి స్తబ్దత, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా నిరుద్యోగ సమస్య కావచ్చు, ద్రవ్యోల్బణ సమస్య కావచ్చు, ఇవాళ అన్ని సమస్యలు ఎదుర్కొంటుంటే అమెరికా ఫస్ట్ అనేటువంటి అంటే ఒక సామ్రాజ్యవాదాన్ని కోరుకొని స్వేచ్ఛా వ్యాపారాన్ని కోరుకున్న దేశం పూర్తిగా రక్షణాత్మక విధానానికి కనీసం మానవ వనరులు అంటే ఒక ప్రాంతం నుంచి వాటిపైన కూడా రిస్ట్రిక్షన్లు పెట్టి మా దగ్గరే ఉత్పత్తి కావాలనుకునే విధానానికి వెళ్ళిపోయి ఒక డైలమాలో పడేటువంటి పరిస్థితి, ఒక ప్రపంచంలోని అగ్రగామి దేశము, ప్రపంచాన్ని శాసించే దేశం అనేటువంటి దేశం కూడా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ప్రత్యేక పరిస్థితులు ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో భారతదేశము ఎక్కడ నిలబడుతుంది? మనకి ఎన్ని రకాలైన వెనుజులా చూసాము, జింబాబ్వే చూసాము, శ్రీలంక చూసాము, ఇండోనేషియా చూసాము. అనేక దేశాలలో ప్రజలు, సామాన్య ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో భారతదేశంలో కంపారిటివ్గా చూసుకున్నప్పుడు ఈ యొక్క నెగటివ్ ప్రతికూల ప్రభావాలు తక్కువగా ఉన్నాయి. ఆ విషయాన్ని మనము అందరం గమనించాలి. ఎందుకంటే కేవలం ప్రతిసారి మనకు టీవీల్లో కానీ బడ్జెట్ వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా కూడా నాకు నేరుగా సామాన్య ప్రజలు కూడా ఇలా బడ్జెట్ పెట్టిండా నాకు వచ్చేది ఏముంది, రూపాయి రాదు పోదు అనేటువంటి ధోరణి కాదు. పరోక్షమైనటువంటి ప్రయోజనాలు, అనేక రకాల సర్వీస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ మనకు ఇంతకుముందుకు పురా అనుకునేవాళ్ళం, అంటే ఎక్కడైతే అర్బన్ ఫెసిలిటీస్ అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు అర్బన్ పట్టణ ప్రాంతాల్లో ఉన్న సౌకర్యాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలి అని కోరుకున్నారు. ఇవాళ చాలా గ్రామాలు పూర్తిగా అన్ని గ్రామాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పలేం, కానీ ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నా గ్రామీణ స్థాయిలో కూడా ఇవాళ మొబైల్ పెనట్రేషన్ అయితే ఏంటి, ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే ఏంది, బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, క్రెడిట్ ఫెసిలిటీస్ కావచ్చు, అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా గృహాల్లో వినియోగించుకునే స్థాయికి ఇవాళ హాస్పిటల్స్ లో కూడా గతంలో వైద్యం చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేది. అనేక రకాల వాటికి అసలు నివారణ లేకపోయేది. అలాంటి రోగాలు వస్తే చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఇవాళ భారతదేశం చాలా గణనీయమైన స్థితిలో ఉంది. కాబట్టి ఇంకా అందరూ కలిసి సమిష్టిగా ప్రత్యామ్నాయాన్ని చూపించాలి. అంటే ఒక రంగాన్ని టార్గెట్ చేసి ఇక్కడ ఇంకెక్కువ నిధులు పెంచాలన్నప్పుడు ఈ రంగానికి నిధులు పెంచితే ఏ రంగానికి నిధులు తగ్గించాలి, ప్రత్యామ్నాయ బడ్జెట్లను కూడా చూపించాలి. ప్రతిపక్ష పార్టీలైనా లేకుంటే అంటే ఎవరున్నా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎప్పుడైనా ఒక కన్స్ట్రక్టివ్గా
మీరు చేసిన ఈ అలొకేషన్ల ద్వారా, లేకుంటే మీరు గతంలో పెట్టిన బడ్జెట్లో ప్రకటనలు చేసి పూర్తి చేయకుండా ఉన్నప్పుడు ఇలాంటి ప్రతిపాదనలు అన్ని రంగాలను సమ్మిళితంగా చేసే ప్రత్యామ్నాయ పూర్తి స్థాయి సరే కృష్ణారెడ్డి గారు, ఓకేనండి. చెప్పినప్పుడు దానికి ప్రయోజనం ఉంటుంది తప్ప ఒక్కొక్క అంశాన్ని తీసుకొని, ఒక మైనర్ అంశాన్ని తీసుకొని దాన్ని వేలెత్తి చూపి చిన్న చూపుడు చేసే ప్రయత్నం ద్వారా ప్రయోజనం కన్నా కీడే జరుగుతుంది సమాజానికి. అనంత్ గారు, అలాగే ఇప్పుడు 20,000 కోట్లతోటి నేషనల్ న్యూక్లియర్ మిషన్ తీసుకొస్తున్నాం, ఎనర్జీ మిషన్ తీసుకొస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 2030 నాటికి 4 చిన్న మధ్యస్థాయి రియాక్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇది దేశానికి సంబంధించి ఎలా ప్రయోజనకరంగా ఉంటుంది? ఒకటండి, పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ అనేది రావాలి. పవర్ అనేది మనకి ఎక్కువ కావాలి. ఎలక్ట్రిసిటీ అనేది ఎప్పుడు వాడుతూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ ఉన్న కొద్దికి ఎప్పుడు కూడా ఏంటంటే పవర్ నీడ్స్ పెరుగుతూ ఉంటాయి, అవసరాలు పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మనకి బేసిక్ ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ జరిగింది అని అంటే ఒక డెఫినేషన్ చూసుకున్నట్టయితే తెలుస్తుంది. అంటే మన దేశం చాలా గొప్ప, ఇట్టా పెరుగుతుంది అట్టా పెరుగుతుంది, ఎన్ని 10 ఏళ్ల నుంచి ఇంటానే ఉన్నాంలే కానివ్వండి, అది కాదు. అక్కడ ఎలక్ట్రిఫికేషన్ అంటే ఏంటంటే మనకున్న గవర్నమెంట్కి ఉన్న డెఫినేషన్ 100% ఇళ్లకి ఎలక్ట్రిసిటీ ఇవ్వటం కాదండి. 100% ఆఫ్ ద విలేజ్ ఎలక్ట్రిఫికేషన్, ఒక ఊరు ఎలక్ట్రిఫికేషన్ జరిగిందంటే కామన్ ఏరియా ప్లేసెస్, స్ట్రీట్ లైటింగ్ కానీ లేకపోతే పబ్లిక్ బిల్డింగ్స్ కానీ ఎలక్ట్రిసిటీ ఇవ్వటం, ఆ క్రైటీరియా మీట్ అయితే అట్లా కొన్నిళ్ళకి. అంతేగాని ఇప్పుడు ఒక ఊళ్ళో గ్రామ పంచాయతీ ఆఫీసు లేకపోతే ఇంకోటి 4 గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నాయి, వీధి లైట్లు ఉన్నాయి, అట్లాగే మనకి గుడి ఇటువంటివి ఉంటాయి, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అనుకోండి. గుళ్ళో కానీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్లో కానీ లేకపోతే ప్రైవేట్ ఇళ్ళు ఉంటాయి, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. ఇట్లా ఒక 1000 ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటే ఆ 1000 ఎస్టాబ్లిష్మెంట్స్కి కరెంట్ ఇస్తేనే మనకి ఊరంతా ఎలక్ట్రిఫై అయిపోయిందని కాదు. కామన్గా ఉన్న వీధులకి 1-2 కామన్ ప్లేసెస్కి పంచాయతీ ఆఫీసెస్, పబ్లిక్ బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఇచ్చి కొన్ని ఇళ్ళకి ఇస్తే కనుక అది విలేజ్ ఎలక్ట్రిఫైడ్ అని అంటాం. సో ఆ లెవెల్లో నుంచి మొత్తం 1.45 బిలియన్ పీపుల్కి వాళ్ళకున్న హౌస్ హోల్డ్స్ అన్నిటికీ కూడా ఎలక్ట్రిసిటీ చేరాలంటే మనకి ఇంకా విపరీతంగా అవసరం. కరెంట్ అనేది అవసరం, ఎలక్ట్రిసిటీ అవసరం. మనకు వచ్చిన సమస్య ఏంటంటే ఒకవైపు క్లైమేట్ చేంజ్, ఇంకోవైపు పొల్యూషన్, ఇంకోవైపు ఏంటంటే మనకు ఆయిల్ షార్టేజెస్, ఈ క్రూడ్ ఆయిల్ అనేది మనకు లేదు. కాబట్టి కంపల్సరీగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ పవర్ రావాలి. ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ పవర్లో ఇప్పుడు ఈ బడ్జెట్లో చూసుకున్నట్టయితే క్లీన్ ఎనర్జీ మీద ఫోకస్ అని అన్నారు. దాంట్లో ఒక క్లీన్ ఎనర్జీ ఫోకస్ అనేది న్యూక్లియర్ది పెట్టారు. 2030 అనేది అది కరెక్టేనండి, ఎందుకంటే దాంట్లో పెద్ద ఇది లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఒక పవర్ ప్లాంట్ కట్టాలంటే, మామూలు థర్మల్ పవర్ ప్లాంట్ కట్టాలంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది. న్యూక్లియర్ పెట్టాలంటే కూడా దాదాపు అంతే పడుతుంది. కానీ ఇక్కడ ఎట్టా వస్తుందంటే మనకి ఈ డీరెగ్యులేషను లేకపోతే మనకి ఇవన్నీ మార్పులు చేర్పులు లేకపోతే లైట్ టచ్ అనేటప్పుడు కల్లా ఇది మనకి జిఎస్టీలో రేషనలైజేషన్ లాంటి భయం అనేది నాకు ఉంటుందండి. ఎందుకంటే మనకి డీరెగ్యులేషను లేకపోతే లైట్ టచ్ అనేటప్పుడు కల్లా ఏంటంటే మొత్తం రూల్స్ అన్నీ తీసేయటానికి. న్యూక్లియర్ లాంటి అట్టా కాదు, చెర్నోబిల్లో జరిగిన చేంజెస్ ఏంటని మనం చూసాం. సో న్యూక్లియర్ లాంటి వాటికి ఏంటంటే ఇంకా జాగ్రత్తలు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఆవిడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెబుతా కూడా ఈ సివిల్ లయబిలిటీ యాక్ట్ ఏదో మారుస్తామని అంటున్నారు. సో ఎటువంటి మార్పులు తీసుకొస్తారో చూడాలి. ఎందుకంటే న్యూక్లియర్ తీసుకొచ్చిన తర్వాత అది కేవలం ఒక ఊరికి మాత్రం ఉండదండి. మనకున్న క్లైమాటిక్ కండిషన్స్ లేకపోతే ఆ సీజన్ ఫ్యాక్టర్స్ని బట్టి, విండ్ డైరెక్షన్ బట్టి మొత్తం ఎన్ని ఊళ్ళు ఎఫెక్ట్ అవుతాయి ప్రాబ్లం వస్తే. ఏదైనా మనకు ప్రాబ్లం వస్తాయి. ఇప్పుడు లాస్ ఏంజలీస్లో ప్రాబ్లం వస్తే ఏమైందో చూసాం మనం. సో న్యూక్లియర్ లాంటి ఇంకా డేంజరస్ కాబట్టి అది ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆ రెగ్యులేటరీ మెకానిజం కరెక్ట్గా ఉండాలి. సో రెగ్యులేటరీ మెకానిజం తీసేసి మీరు పవర్ ప్లాంట్లు పెట్టుకోండి అంటే అది అవ్వదు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే దేశం గురించి గొప్పగా మాట్లాడటం అనేది రాజకీయ నాయకులు బాగా మాట్లాడతారు, మనం మాట్లాడుకోవక్కర్లా. 10 ఏళ్ళ నుంచో 20 ఏళ్ళు నేనైతేనండి దాదాపు 2017 నుంచి ఏ అంశాలు చూస్తున్నాను బడ్జెట్లో. మరి అప్పటికీ మరి ఇది మనకి పావర్టీ అనేది అంత ఎక్కువ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంకా ఇంత ఎక్కువ కావాలి అని ఎందుకంటున్నాం. డబ్బుల గురించి అయితే మాత్రం అక్కడ సమస్య వస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ బడ్జెట్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఒక సింపుల్ ఇది చూశారు, 10 లక్షల కోట్లు అసెట్ మానిటైజేషన్ మీద పెడతామన్నారు 5 ఏళ్లలో. సో అంటే అసెట్ మానిటైజేషన్ ఏంటంటే గవర్నమెంట్కి ఉన్న వాటా అమ్ముతారు లేకపోతే లీజ్కి ఇస్తారు, అటువంటివి ఉంటాయి. ఫైన్, అవి చేయాలి, ఎందుకంటే కొత్త అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. సో ఏంటంటే ఇప్పుడు దేంట్లో ఫోకస్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు మన బడ్జెట్ డాక్యుమెంట్స్లో కనుక చూసినట్టయితే డీటెయిల్స్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్కి ఉన్న బడ్జెట్ అంశాల మీద 1,00,000 కోట్లు తగ్గించారు. తగ్గించినవి దేని మీద వెళ్ళినాయి అని అంటే ఎక్కువ శాతం కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వాటర్ సప్లై మీద తగ్గినాయి.
సో వాటర్ సప్లై మీద ఎంత తగ్గించారు? దాదాపు మనకి ఈసారి 43,000 కోట్లు ఖర్చు పెట్టడం తగ్గించారు, అలాట్మెంట్లు కానీ ఇవి కానీ. సో ఇటువంటి వాటిలో మనకి ఏమవుతూ ఉంటాయంటే బడ్జెట్లో చెప్పుకున్నది ఒకటి ఉంటుంది, బట్ యాక్చువల్గా జరిగేది అక్కడ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ నెక్స్ట్ ఇయర్కి ఇందాక వక్తలు చెప్పారు బిగినింగ్లోనే, సాయి కుమార్ గారు అనుకుంటూ చెప్పింది, ఎంతవరకు ఖర్చు పెడతారనేది ఉంటుంది. సో వాటిల్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ప్లస్ నా గొప్పతనమే నేను ఎగ్జిక్యూట్ చేయటంలో నేను చేస్తాను, అంతకుముందు వాడు చేయలేకపోయాడు నేను చేస్తాను అన్నప్పుడు మరి ఇప్పుడు ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయటం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అది ఈ బడ్జెట్లో కొన్ని అన్నీ కూడా ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటేనండి, కొన్ని లాంగ్ టర్మ్ మెజర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా అంతే, ఆ గవర్నమెంట్ అని లేదు, ఈ గవర్నమెంట్ అని లేదు, లేకపోతే ఆ గవర్నమెంట్ కాదు సారీ, ఆ పొలిటికల్ పార్టీ కానీ ఆ పరిపాలించే పార్టీలు కానీ ఆ అలయన్స్ కానీ ఈ అలయన్స్ కానీ కొన్ని లాంగ్ టర్మ్ ఉంటాయి, కొన్ని షార్ట్ టర్మ్ ఉంటాయి, కొన్ని మీడియం టర్మ్ ఉంటాయి. ఇప్పుడు అన్ని లాంగ్ టర్మ్ అంటే అన్ని ఫ్యూచర్ ట్రెండ్స్లో మాట్లాడితే మరి ఇవాళ జనాలు ఏమైపోతారు? నేను 40 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ తర్వాత 2087కో లేకపోతే 2100కో అంత భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే కాదు కదా, ఇవాళ కూడా బెనిఫిట్ ఉండాలి కదా జనాలకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బడ్జెట్లో తీసుకుందాం, లాంగ్ టర్మ్ మెజర్స్ ఏం చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు చెప్పుకోవాల్సింది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ షిప్ బిల్డింగ్ లాంటిది ఉంది. ఒక షిప్ కట్టాలంటే ఎన్ని ఏళ్ళు పడుతుందండి? 3-4 ఏళ్ళు పడుతుంది. అవి ఎంకరేజ్ చేస్తున్నారు, కరెక్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. అది దానికి ఎంత ఎక్కువ బెనిఫిట్స్ అయితే అంత బాగుంటుంది, ఎందుకంటే అది ఒక మదర్ ఇండస్ట్రీ లాంటిది. అది సంతోషం ఏంటంటే 10 ఏళ్ల తర్వాత 11వ బడ్జెట్లో వెలిగిందనేది మనకు బాగా సంతోషించాల్సింది. ఇది చేయాల్సిన 5 ఏళ్ల క్రితం చేస్తే దాని పరిణామాలు, దానికి వచ్చిన లాభాలు ఏంటనేది ఇవాళ చూస్తాం. ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ అప్పుడు పెట్టారంటే 40 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం లేకపోతే 50 ఏళ్ళ క్రితం 70 ఏళ్ళ క్రితం, దాని బెనిఫిట్స్ ఇవాళ చూస్తున్నాం. సో ఒక మదర్ ఇండస్ట్రీ లాంటిది డెవలప్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఆ పట్టణం అంత పెరగటానికి కారణం ఒక బేసిస్ ఎందుకు వచ్చింది? ఒకవైపు BHEL ఉంటుంది, ఒకవైపు ECIL ఉంటుంది. ఆ రెండు కూడా ఆ ఇండస్ట్రీస్ ఇంపార్టెంట్. ఇంకోవైపు ఏంటంటే ఆ చిన్న ఇండస్ట్రీస్ అన్నీ రావడానికి వచ్చినాయి, క్లస్టర్ లాగా డెవలప్ అవడానికి. ఇవన్నీ చేయాల్సింది అప్పుడు చేయాలి, అది పాజిటివ్ మెజర్. అట్లాగే ఈ మినరల్స్కి బట్ అలాట్మెంట్ సరిపోతాయా? ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక రోజులో జరగవు. ఈ ఒక రోజులో జరగనప్పుడు 5 ఏళ్ళ నాడు 10 ఏళ్ళ తర్వాత జరిగేది ఇవాళ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీన్ బ్యాంక్ అనేది పెట్టారు. ఆ జీన్ బ్యాంక్ అభివృద్ధి చేయడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అభివృద్ధి చేయడం అనేది ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ప్రధానంగా ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి అది ఫెయిల్ అవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో మనకు ఆ సిస్టమ్ అనేది డెవలప్ చేయటం అనేది 10 ఏళ్ల తర్వాత చేయటం, లేకపోతే మేము ఆల్రెడీ చేసేసాం, ఆల్రెడీ చేస్తే మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్టా ఎందుకు ఉంది? ఏంటి మార్పులు ఏమొచ్చినాయి? జనాలు పెరిగేది ఐఐటీలో, కరెక్టే, జనాలు పెరిగారు, ఐఐటీస్ పెరిగింది. ఓకే, చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే ఈ బడ్జెట్లో పోలవరానికి 5,500 కోట్ల పైగా కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాటర్కి ఇవ్వటం అనేది ఎప్పుడు అవసరం అండి మనకు. ఇన్ఫ్యాక్ట్ వాటర్కి అలవర్ ఇస్తున్నారు, ఆ వాటర్ సప్లై పెరగడానికి అనేది ఇవ్వాలి. అట్లాగే స్టేట్ గవర్నమెంట్లో కూడా బాధ్యత ఉంటుందండి. వాళ్ళ బడ్జెట్లో ఏమి ఇవ్వలేదంటే ఇచ్చినన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇప్పుడు ఒకటి మనం ప్రధానంగా స్టేట్ గవర్నమెంట్ కూడా ఒకటి చూడాలి, స్టేట్లో పరిపాలించే వాళ్ళు కూడా ఒకటి చూడాలి. ఇప్పుడు గత 5 ఏళ్లలో మాకు ఇబ్బందులు వచ్చినాయి, ఆ 5 ఏళ్లలో ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మీరు వేరేగా ఇంప్లిమెంట్ చేసి చూపించాలి. సో బడ్జెట్లో అలాట్మెంట్ వస్తుంది, అవుతాయి. పోలవరం ఎనివే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తానని అంది ఆ ప్రాజెక్టు. సో ఖర్చు పెట్టడం అనేది వాళ్ళకు ఉంటుంది. వాటర్ రిసోర్సెస్కి సంబంధించి రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, మెడికల్, దానికి మ్యాక్సిమం ఖర్చు పెట్టేసామని అంటూ లేదండి. ఎంత ఖర్చు పెట్టినా మనకున్న జనాభాకి, మనకున్న అవసరాలకి ఇవన్నీ కూడా ఇంకెంత ఖర్చు పెట్టినా మంచిది, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి కూడా. ఎందుకనంటే ఇప్పుడు గవర్నమెంట్ కనుక ఈ వాటర్, పర్టికులర్లీ వాటర్ లాంటివి చూడండి, ఎన్ని జిల్లాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ కొలాప్స్ అయిపోయింది. రేపొద్దున క్లైమేట్ చేంజ్ అంటున్నారు, వాటర్ స్టోరేజ్ ఏరియాస్ పెరగాలి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే ఖర్చు పెడితే కుదరదండి, స్టేట్స్ కూడా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి మీకు అడిషనల్ లోన్స్ అంటున్నా. సరే, సో ఓకే సార్. శశికుమార్ గారు, ఇప్పుడు ఇంతకుముందు మనం MSMEల గురించి మాట్లాడుకున్నాం. 5 ఏళ్లలో 150,000 కోట్లు ఖర్చు చేస్తాం దానికి సంబంధించి. అంటే ఓకే, అవి అధికారికంగా ఇచ్చినప్పుడు ఉపయోగం ఉంటుందన్నారు, అది ఓకే. ఆ విషయాన్ని పక్కన పెడితే MSMEలకి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తామని కూడా కేంద్రం ప్రతిపాదించింది. ఈ నిర్ణయం వల్ల చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే రుణ లభ్యత అనేది MSME సెక్టర్కి ఎప్పుడు ఇచ్చినా కూడా అది మంచిదే, ఆహ్వానించదగినటువంటి పరిణామమే, అందులో ఏం డౌట్ లేదు. రుణాల కోసం చాలా ఇబ్బంది పడేటటువంటి, అంటే ముఖ్యంగా వర్కింగ్ క్యాపిటల్కి ఇబ్బంది పడేటటువంటి చిన్న మధ్యతరహా పరిశ్రమలు చాలా ఉంటాయి, అది ఫ్యాక్ట్. అది దానికి కొంత రుణ లభ్యత పెంచడం ద్వారా
వాళ్ళకి కొంత వెసులుబాటు కలిగించడం ఖచ్చితంగా మంచిది. అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని లిమిట్ని పెంచినట్టున్నారు. దట్స్ ఎ గుడ్ మూవ్. అందులో అలాగే ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆహ్వానించదగినటువంటి పరిణామం అది. ఆంధ్రప్రదేశ్ అదేం సంబంధించి ప్రాబ్లం చూస్తే లేదు. గత బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్లు ఆ, ప్రపంచ బ్యాంకు ద్వారా ఇస్తామని చెప్పారు. ఈసారి పోలవరం ప్రాజెక్టుకు మరీ ముఖ్యంగా జీవనాడి లాంటిది ఆంధ్రప్రదేశ్కి, దానికి 5,500 కోట్ల పైగా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్కి అంటారు? అంటే ఇప్పుడు ఆర్థిక అంశాలు మాత్రమే మాట్లాడుకుందాం అనుకున్నాం కానీ బట్ ఎలాగో వచ్చింది కాబట్టి వేరే ఆప్షన్ లేక ఖచ్చితంగా రాజకీయ అంశాలు కూడా ఇందులో ఇముడి ఉన్నాయి. అందులో ఏం డౌట్ లేదు. ఎందుకంటే మీరు బడ్జెట్స్లో నార్మల్గా ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నట్లయితే ఆల్మోస్ట్ 11 సంవత్సరాల నుంచి నేను ప్రతి బడ్జెట్ని నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నాను. ప్రతి బడ్జెట్లో కూడా మీకు ఆల్మోస్ట్ ఎక్కడైతే ఎలక్షన్స్ ఉంటాయో దానికి సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ ఆ పర్టికులర్ సిటీకో ఆ పర్టికులర్ స్టేట్కో రావడం అంతకుముందు చూసేవాళ్ళం. సో ఇప్పుడు రీసెంట్గా మన 14-15 బడ్జెట్ కానీ, ఇప్పుడు 15-16 బడ్జెట్ కానీ, సారీ 24-25 బడ్జెట్ కానీ, 25-26 బడ్జెట్ కానీ, మన రెండిట్లోనూ చూస్తే స్పెసిఫిక్గా అంటే ఆఫ్టర్ రిజల్ట్ చూసినట్లయితే మీకు నార్మల్గా ఎక్కడ మీకు పేర్లు వినపడవు. ఈ రాష్ట్రానికి ఇంత అని కానీ, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఇంత అని కానీ చాలా తక్కువ ఉంటుంది రిఫరెన్స్. మీరు మొన్న లాస్ట్ ఇయర్ బడ్జెట్ కానీ ఈ ఇయర్ బడ్జెట్ కానీ రెండు చూస్తే మీకు బీహార్ అనేది ఎక్కువ వినపడుతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్పెసిఫిక్ మెన్షన్ కూడా ఎక్కువ వినపడుతుంది. కారణం ఏంటనేది అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నదే మైనారిటీలో ఉంది. ఇన్ ద సెన్స్ ఫుల్ మెజారిటీ రాలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి. సో బీహార్కి సంబంధించిన నితీష్ కుమార్ గారు కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళ పార్టీల సపోర్ట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగించే అవకాశం కూడా లేదు. కాబట్టి చాలా స్పెసిఫిక్గా ఈ రెఫరెన్సెస్ అనేది మనం బడ్జెట్లో చూడటం అంత అది వరకు ఉండేది కాదు. చాలా క్లియర్గా ఆ డిఫరెన్స్ని అయితే మనం రెండు బడ్జెట్స్లో చూడొచ్చు. మీరు ఒక అబ్జర్వేషన్ చూస్తే బీహార్ అన్న ప్రతిసారి సభలో కూడా కొంత నవ్వుల వర్షం కురిసింది. అది కూడా చూడండి ఒకసారి. బీహార్ అన్న వెంటనే ప్రతిసారి అందరూ అంటే వాళ్ళ సభ్యులే బట్ అయినా కూడా కొంత కైండ్ ఆఫ్ ఒక అప్లాజ్ అనుకోండి, దాంతో పాటుగా కొంత నవ్వడం కూడా జరిగింది. నవ్వనేది అదే వెకిలిగా కాదు కానీ పాయింట్ ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు మరి బీహార్ని మాత్రమే స్పెసిఫిక్గా పెట్టుకున్నారు, లేకపోతే ఎందుకు ఆంధ్రప్రదేశ్కి మాత్రమే స్పెసిఫిక్ అలాట్మెంట్స్ పేరు చెప్పి మరి ఎందుకు ఇస్తున్నారంటే రీజన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ డిపెండెంట్ ఆన్ దీస్ 2 స్టేట్స్ పొలిటికల్ పార్టీస్ కాబట్టి అనేది క్లియర్గానే అర్థమవుతుంది మనకి. అది ఓకే సార్. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై ప్రత్యేక చర్చలో ఇప్పుడో విరామం.